హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ మిత్ర పాడ్కాస్ట్. ఈరోజు మనతో వీ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ గెస్ట్. మన దగ్గర కొత్తగా మిత్ర మెడికేర్ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్ కింద జాయిన్ అయ్యారు. పల్మనాలజిస్ట్ అంటే చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే అసలు పల్మనాలజీ అంటేనే ఏంటి, అసలు పల్మనాలజీ అంటే ఏమేమి ఇబ్బందుల్ని ట్రీట్ చేస్తారు, లంగ్ డిజార్డర్స్ ఏంటి, ఇవన్నీ కూడాను మనతో డిస్కస్ చేయడానికి డాక్టర్ సతీష్ గారు మనతో జాయిన్ అయ్యారు. హీ డిడ్ హిజ్ ఎండి పల్మనాలజీ ఫ్రమ్ చెన్నై అండ్ క్రిటికల్ కేర్ ఫెలోషిప్ చేశారు. అండ్ హీఈస్ వర్కింగ్ ఫుల్ టైమ్ యాజ్ అ కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్ అండ్ పల్మనాలజిస్ట్ అట్ మిత్ర మెడికేర్ హాస్పిటల్, భీమవరం. వెల్కమ్ డాక్టర్ సతీష్ టు ద టుడేస్ ఎపిసోడ్ ఆఫ్ మిత్ర పాడ్కాస్ట్. వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. Thank you, sir. Thank you. Hi, I am Dr. Satish Babu Mededi. Recently, I have been joined in Mitra Medicare Hospitals. So, sir, pulmonology and ante, the thing is that everyone is having ఒక మిస్నామర్ లాగా ఉంది. అంటే ఒక అపోహలాగా అదొక కామన్ కోల్డ్ ఇలాగ ఉంటుంది. బట్ డీప్ ఇన్సైడ్ అదొక అన్నోన్ సీ టైప్. అది చాలా ఇన్ఫెక్షన్స్ కానీ అన్ట్రీటబుల్ డిసీజెస్ కానీ టైప్లో ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది వే హౌ యూ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ డిసీజ్. సో ఎండ్ ఆఫ్ ది డే అది కొంచెం క్రిటికల్ కేర్ కింద చెప్పుకోవచ్చు. సో ఎవ్రీ ఆర్గన్ ఈజ్ రిలేటెడ్ టు ఎండ్ కేర్ వచ్చేసేటప్పటికి ఇట్ రిలేటెడ్ టు లంగ్ వరకు. సో వాట్ యూ సే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, ఇట్స్ ద మెయిన్ కామన్ టైప్లో ఉంటుంది. సో కామన్ డిసీజెస్ విచ్ ఈస్ కంటాజియస్, అంటే మనకి ఈజీగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఉంటుంది. కామన్ కోల్డ్ నుంచి ఎనీ టైప్ ఆఫ్ డిసీజెస్ ఇన్ఫెక్షియసెస్లో ఉంటుంది. అండ్ జెనెటికల్లీ ఆస్తమా, సిఓపిడి డిసీజెస్ కూడా ఉంటుంది. సో చాలా లంగ్ రిలేటెడ్ డిజార్డర్స్నే మనకి పల్మనాలజిస్ట్ అన్నది ట్రీట్ చేస్తారు. సో పల్మనాలజీ అంటే బేసికలీ ఎనీ ఇష్యూ రిలేటెడ్ టు ద లంగ్ని ట్రీట్ చేసే డాక్టర్ని పల్మనాలజిస్ట్ అంటారు. అంతే కదండి. సో మనకి కామన్గా మనకి చాలా రొటీన్గా చూసేది ఏంటంటే ఆస్మా. అదిను ఇప్పుడు డిసెంబర్ ఆ టైంకి వచ్చేసరికి ఆస్మా సీజన్ అన్నది స్టార్ట్ అవుతుంది. అసలు ఆస్మా అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, అండ్ ఎందుకు వింటర్ సీజన్లో ఇంక్రీజ్ అవుతుంది? సార్, ఆస్తమా వచ్చేసేటప్పటికి యూజువల్లీ మనకి లంగ్స్లో వచ్చేసేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వింటర్ అంటే చెప్పాల్సి వస్తుంది. మన ట్రీ బ్రాంచెస్ ఎలాగైతే ఉంటుందో అలాగే మనకి ఇన్వర్టెడ్ లాగా మనకి బై గాడ్ మనకి అలాగ లంగ్ అలాగే డిజైన్ అయ్యింది. సో ఇట్స్ లైక్ ఏ బ్రాంచెస్ అండి, ఒకటి నుంచి ఒకటి అలా డివైడ్ అవుతూనే ఉంటుంది. సో యూజువల్లీ మీరు చెప్పిన దానికి వింటర్ ఈజ్ ఏ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అండి. ఎందుకనంటే వింటర్లో మనం గమనించగలిగితే కోల్డ్ ఎయిర్, పోలెన్ డస్టింగ్ ఉంటుంది. అంటే లైక్ మనకి డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ పొల్యూషన్ ఆల్సో, దీస్ ఆర్ కామన్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అండి. సో వింటర్లో మనకి ఎక్కువగా ట్రిగ్గర్ అవుతానికి కారణం ఏంటి అని అంటే ఈ కోల్డ్ ఎయిర్ వల్ల ఈ శ్వాసకోణాలు ఊపిరితిత్తుల్లో ఏంటి అంటే సెక్రేషన్ స్పాజం అని అంటాం, బ్రాంకోస్పాజం అని అంటాం. ఈ బ్రాంకోస్పాజం అని అంటే ఈ బ్రాంచెస్ రెండు అతుక్కుంటున్నట్టుగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే శ్వాస తీసుకుంటానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. సో వీళ్ళ ఆల్రెడీ ప్రోన్ అయిన అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇంతకు ముందు ఉన్న ఆస్తమా వాళ్ళకి ఈ సీజన్ అనేది ఎక్కువగా ట్రిగ్గరింగ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి కూడా ఈ వింటర్ సీజన్ ఈజీలీ ఎక్కువగా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆస్తమా అంటే మనం ఊపిరి వెళ్ళే దారి డ్యూ టు వేరియస్ రీజన్స్ అన్నది స్పాజం అంటే మూసుకుపోవటం అన్నది జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. మీరు చెప్పినట్టు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ డిసెంబర్ సీజన్స్లో వాటిలో పెరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు వస్తుంది ఆస్తమా? సార్, ఇది మల్టీ ఫ్యాక్టోరియల్ సార్. యాక్చువల్లీ మనకి ఈ ఆస్తమా అనేది మనకి జీనా అనేది చెప్తుంది సార్. దీని గైడ్లైన్స్ మనం ఆల్ ఓవర్ ద వరల్డ్ యూజువల్లీ వీ ఫాలో చేస్తాం. బై డెఫినేషన్ చెప్పినా కూడా కానీ మన వాడక భాషలో చెప్పుకోవాలంటే ఇట్స్ ఎ హెట్రోజినస్ డిసీజ్ అంటాం. అని అంటే ఒక రీజన్ అనేది ఉండదు సార్. సమ్ పీపుల్ విల్ బీ హ్యావింగ్ ఏంటి అని అంటే కొంతమందికి జెనెటికల్గా ఉంటుంది. తల్లిదండ్రుల సైడ్లో ఎవరికొకరికి మేబీ వాళ్ళ సిబ్లింగ్స్లో కానీ కన్సాగ్యునిటీ మేనరిక సంబంధాల వల్ల కానీ లేకపోతే ఏదైనా పోస్ట్ వైరల్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దానికి తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్లో కాంప్లికేషన్స్లో కూడా అని చెప్పుకోవచ్చు. ఓకే. సో మల్టీ ఫ్యాక్టోరియల్ సార్. దీనికి మనకి మామూలుగా వచ్చేటప్పటికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అని అంటాం, లేకపోతే ప్రొవోకింగ్ ఫ్యాక్టర్స్. అంటే ఆల్రెడీ డిసీజ్ మనకి వ్యాధి లక్షణం మనలో ఉన్నా కూడా
అది బాగా ట్రిగ్గర్ అవి అది చూపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉండే కొన్ని ఉంటాయి. ఓకే. ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్. సో ఆల్రెడీ వాళ్ళు ప్రీడిస్పోజ్ అయ్యి ఉండాలి, వాళ్ళకి ఆస్మా వచ్చే లక్షణం ఉంటే కొన్ని ట్రిగ్గర్స్ వల్ల మీరు చెప్పినట్టు పాలన్ వల్ల కానీ, అలర్జీ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఆస్మా అన్నది అప్పుడు స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవటం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఆస్మా మనకి ఏ ఏజ్లో అన్నా రావచ్చా, లేదంటే కామన్గా మనకి మిడిల్ ఏజ్ చిల్డ్రన్లోనే ఎక్కువగా స్టార్ట్ అవుతూ ఉంటుందా? లేదు సార్, ఆస్తమా ఫర్ ఎగ్జాంపుల్ అది మనం ప్రూవ్ చేయాలి సార్. బట్ యూజువల్లీ మనం ప్రతి వీజింగ్ ఈజ్ నాట్ ఆస్తమా అన్నట్టు, ప్రతి ఆవేశం వచ్చేది కూడా మనం ఆస్తమా అని అనుకోకూడదు. బట్ షూర్ చిల్డ్రన్స్లో కూడా ఉంటుంది సార్, చిల్డ్రన్స్లో కూడా ఉంటుంది. బట్ మోర్ ఓవర్ వీ వోంట్ కాల్ ఇట్ ఎస్ అన్ ఆస్తమా. సో బ్రాంకైటిస్, ఎక్యూట్ బ్రాంకైటిస్ అలాగని చెప్తాము. బట్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి సార్. అసలు ప్రూవ్ చేయాలని అన్నారు కదా, అసలు ఏం టెస్టులు చేస్తే మనకి ఆస్తమా అన్నది ప్రూవ్ చేయొచ్చు? సార్ యూజువల్లీ ప్రూవ్ చేసుకునే దానికి లంగ్ ఫంక్షన్ టెస్ట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. దానికి వచ్చేసి ఏంటంటే ఇట్స్ ఎ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సార్. యూజువల్లీ మనం చేసే గాలి తీసుకుని శ్వాస తీసుకుని వదిలేదే అది ఒక సర్టెన్ టైం పీరియడ్లో చేస్తాం, విచ్ విల్ బీ మనం కంప్యూటర్లో రికార్డ్ చేస్తాం. ఆ రికార్డ్ చేసినప్పుడు మనం ఇందాక అనుకున్నప్పుడు ఆ స్పాజం లేకపోతే ఆ ముడుచుకుంటాం, ఆ శ్వాసకోణాలు ముడుచుకుంటాం అనేది ఎంత పర్సంటేజ్ ఉండేది మనం చూస్తాం సార్. ఆ పర్సంటేజ్ చూసిన తర్వాత మనం ఈ డైలిటేషన్ అనే డ్రగ్స్ ఇస్తాం. అది పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ డైలేట్ అయ్యింది దాన్ని బట్టి వీ డిఫైన్ ఆస్తమా సార్, వీ కన్ఫర్మ్ ఇట్ యాజ్ అన్ ఆస్తమా. సో అది యూజువల్లీ గైడ్లైన్స్ ప్రకారం మోర్ దెన్ 12% ఆఫ్ రివర్సిబిలిటీ లేదా మోర్ దెన్ 200, అంటే మన లంగ్ కెపాసిటీ వచ్చేసి 200 ml కన్నా కూడా ఎక్కువగా మనకి ఏమన్నా కొంచెం డైలేట్ అవుతుంది అంటే మనం మెడికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ డైలిటేషన్ అంటే శ్వాసకోణాలు ఓపెన్ అయినాయి. ఓకే. సో ఇట్ ఈస్ విచ్ ఈస్ మనకి ఆ డ్రగ్కి అది రియాక్ట్ అవుతుంది. ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే మనకి మూసుకుందో లేదో చెక్ చేస్తారు, అది మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రివర్స్ అవుతుందో లేదో చెక్ చేసిన దాన్ని బట్టి మనకి ఆస్మా అన్నది కన్ఫర్మ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ టెస్ట్ మీరు చెప్పినట్టు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నారు కదా, అది ఎట్లా చేస్తారు? బ్లో చేస్తారా మెషిన్లోకి, లేదంటే పేషెంట్ అవగాహన గురించి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఎట్లా చేస్తాం ఒకసారి చెప్పండి సార్. అది 3 మాన్యువర్స్ సార్. బేసికల్లీ 2 స్టెప్స్ ఉంటాయి, బట్ 3 మాన్యువర్స్లో చేస్తాం. ఒకటి వచ్చేసేటప్పటికి మనం ఫస్ట్ లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి సార్. మనం ఎంతవరకు గాలి తీసుకోగలుగుతాం తీసుకున్న తర్వాత ఎక్స్పిరేటరీ మాన్యువర్ అంటే గాలి వదలాలి, విచ్ ఈజ్ ఫర్ 6 seconds కంటిన్యూస్ మనం తీసుకున్న కెపాసిటీ వరకు కంప్లీట్గా తీసుకోవాలి. వన్స్ మనం లంగ్ కెపాసిటీ మొత్తం అంతా ఎక్స్పైర్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్పైర్ చేయాలి, ఎంతవరకు కుదిరితే అంతవరకు. సో దానివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఫస్ట్ మనం ఇనీషియల్గా తీసుకున్న లంగ్ కెపాసిటీ వల్ల మన లంగ్ కెపాసిటీ వాల్యూస్, టోటల్ లంగ్ కెపాసిటీ వాల్యూస్ అనేది తెలుస్తుంది. తర్వాత మనం ఎక్స్పైర్ చేస్తున్నప్పుడు మనకి స్పాజం ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది. తర్వాత మళ్ళీ మనం తీసుకుంటున్నప్పుడు ఆ స్పాజం నుంచి మనం ఇన్స్పైర్ అవుతున్న ఎయిర్ ఎంతవరకు ఉందని తెలుస్తుంది. ఓకే. సో ఇవన్నీ మనకు వాల్యూస్ ఉంటుంది సార్, FE1 FEC అని చెప్పి. ఓకే. సో ఈ వాల్యూస్ దాన్ని బట్టి అదే మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నాం కాబట్టి సో ఈ వాల్యూస్ బట్టి మనం నిర్ధారించుకోవచ్చు సార్. సో దాంట్లో కూడా సివియారిటీ అని ఉంటుంది. సో ఆ సివియారిటీ బట్టి మన ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. అండర్స్టూడ్. సో చాలామంది ఏ టెస్ట్ గురించి అన్న వర్రీ అయ్యేది ఏంటంటే ఈ టెస్ట్ చేస్తున్నప్పుడు నాకు నొప్పి ఉంటుందా అని అడుగుతారు. సో ఇదేమన్నా పెయిన్ఫుల్ టెస్టా, లేదంటే దీనివల్ల ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తారా, ఆర్ ఇస్ ఇట్ సింపుల్ టెస్ట్? నొప్పి అలాంటిది ఏమి ఉండదు సార్. పెయిన్ఫుల్ అంత ఇబ్బందికరమైనది. బేసికల్లీ దీనికి అవగాహన కలగాలి సార్. యూజువల్లీ మనం గాలి తీసుకుని వదులుతామే, ఇది దెర్ ఈజ్ నథింగ్ స్పెసిఫిక్గా మనం రక్తం టెస్ట్ లాగా లేకపోతే వేరేదేమీ టెస్ట్ లాగా ఉండదు. సో చాలా సింపుల్ టెస్ట్. బట్ ఏంటంటే దానికి ఆ 6 seconds ఊదుతాం, ఆ గాలి బాగా తీసుకుంటాం. సో యూజువల్లీ పేషెంట్ ఎప్పుడైతే సిమ్టమాటిక్గా ఉన్నారో ఈ సిచ్యువేషన్లో మనం తీసుకుంటానికి కుదరదు సార్. ఎందుకంటే ఆల్రెడీ అది డిసీజ్డ్ లంగ్ ఉంది కాబట్టి. సో మోర్ ఓవర్ దట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం దాన్ని బర్డెన్ చేయదలుచుకోలేదు. అందుకని కొంచెం సిమ్టమ్స్ రిలీవ్ అయిన తర్వాత చేస్తే మనకు యాక్యురసీ అనేది తెలుస్తుంది. సో ఆయాసంగా ఉన్నప్పుడు టెస్ట్ చేయడానికి కష్టం, కొంచెం ఆయాసం తగ్గిన తర్వాతే చేస్తే మంచిది. ఇప్పుడు చాలామందికి మీరు చెప్పినట్టు ఆయాసంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఆస్మా వల్ల ఆయాసమా, లేదంటే ఇతర ఇష్యూస్ వల్ల ఆయాసమా అన్నది ఏమైనా సింపుల్గా వాళ్ళు తెలుసుకోవచ్చా, లేదంటే ఏం చేస్తే బెటర్ వాళ్ళకి? సార్ ఆయాసం అనేటప్పటికి మనం చూసుకునేదానికి 2 రకాలుగా ఉంటాయి సార్. మనకి యూజువల్గా ఉండేటప్పటికి ఊపిరితిత్తులు లేకపోతే హార్ట్. సో యూజువల్లీ ఊపిరితిత్తులది మనది వచ్చేటప్పటికి ఫస్ట్ ఆయాసం స్టార్ట్ అవుతుంది.
లేకపోతే దగ్గుతో స్టార్ట్ అవుతుంది. దగ్గు, కఫం, శ్లాషం ఇది మన ప్రొడక్షన్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఆయాసం వస్తుంది. యూజువల్లీ మనకి కార్డియాక్ వచ్చేసేటప్పటికి చెస్ట్ పెయిన్తో స్టార్ట్ అవుతుంది. చెస్ట్ పెయిన్ అయిన తర్వాత మనకి బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొంచెం స్వెట్టింగ్, కాళ్ళు వాపులు ఇలాంటివి కూడా ఉంటాయి. బట్ రెండు కూడా ప్యారలల్గా కోరిలేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. ఈవెన్ ఆస్తమాలో కూడా మీకు స్వెట్టింగ్ ఉండేదానికి ఉంటుంది, లేకపోతే దీంట్లో. సో యూజువల్లీ అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మనం యూజువల్లీ మన పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత పల్స్ ఆక్సిమెట్రీ ఈజ్ కామన్ థింగ్. ఇఫ్ ఎనీథింగ్ మనకి ఏమన్నా కొంచెం డీసాచురేట్ అవుతున్నా, పేషెంట్ ఏమన్నా కొంచెం ఏమన్నా స్వెట్టింగ్ కొంచెం కంటిన్యూస్గా, వర్క్ ఆఫ్ బ్రీతింగ్ పెరిగింది అని అనుకుంటే హాస్పిటల్ కన్సల్ట్ అవుతాం బెటర్. ఓకే, ఇప్పుడు సింపుల్గా చెప్పారు మీరు. చాలామంది పోస్ట్ కోవిడ్ లేదంటే 2021 తర్వాత ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ అనేది ఉంటుంది. దాన్ని ఎట్లాగా ఉపయోగించుకోవాలి? దాంట్లో ఏ నెంబర్స్ చూసుకోవాలి? ఏ నెంబర్స్ కన్నా తగ్గితే హాస్పిటల్ని విజిట్ చేయాలి? ఎస్, ఫస్ట్ థింగ్ సార్, మనం యూజువల్లీ ప్రతి ఒక్కళ్ళు ఇట్స్ కామన్ మనకి ఈజీగా ప్లేస్ చేసుకునేదే. బట్ చిన్న చిన్న టిప్స్ సార్. ఎప్పుడు మన హ్యాండ్ ఫింగర్స్ అనేది వామ్గా ఉండాలి. కోల్డ్గా ఉండేటప్పటికి ఏంటి అని అంటే అది ఇన్కరెక్ట్ రీడింగ్ చూపిస్తుంది. సో ఎప్పుడు వామ్గా ఉండాలి, స్వెట్ అవ్వకుండా ఉండాలి. సో నార్మల్గా అయితే అందరూ ఇట్స్ లైక్ కార్డ్, లైక్ ఏంటంటే స్కోర్ కార్డ్ లాగా అందరూ 100% ఉండాలి అని అంటారు. ఇట్స్ వెరీ మిస్నామర్ సార్, అది కాదు. యూజువల్లీ నార్మల్ హ్యూమన్ బీయింగ్కి 95 to 100 ఈజ్ ఎక్స్పెక్టెడ్ అండి. మోర్ దెన్ దాంట్లో 2 వాల్యూస్ ఉంటాయి కదా, పల్స్ రేట్, ఒకటి SpO2 అండి, ఇంకొకటి వచ్చేసి పల్స్ రేట్. SpO2 అంటే మన సాచురేషన్ ఆఫ్ పల్స్ అండి. అసలు ఏంటి SpO2 అంటే? సింపుల్గా అర్థం అవ్వాలంటే అంటే మనం తీసుకుంటున్న ఆక్సిజన్, మన ఎన్వైర్న్మెంట్లో తీసుకుంటున్న ఆక్సిజన్ మన ఆర్గాన్స్, అవయవాలకి ఎంతవరకు పర్ఫ్యూజ్ అవుతుంది అన్న దాని గురించి ఒక ఉజ్జాయింపు లెక్క సార్. ఇట్స్ లైక్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ. అందుకనే అది ఎప్పుడు మనం చూసుకోవాల్సింది అంటే 95 to 100% ఇనఫ్. అది ఏజ్ ఫ్యాక్టర్స్లో కూడా ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ ఒక 70-80 ఏజ్ గ్రూపులో ఉన్న వాళ్ళకి 88 to 92 ఈజ్ నార్మల్ అండి. ఓకే, వాళ్ళకి 88 to 92 ఈజ్ టార్గెట్ సాచురేషన్. రెండోది వచ్చేసేటప్పుడు సార్ పల్స్ రేట్ అని అంటారు. పల్స్ రేట్ యూజువల్లీ వచ్చేటప్పటికి మనం తీసుకున్న ఫింగర్ దగ్గర నుంచి మనకు పల్స్ ఎంతవరకు ఉంది అనేది అది క్యాలిక్యులేట్ అవుతుంది. చిల్డ్రన్స్లో యూజువల్లీ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ అంతే. 120s 130s ఉంటుంది, వాళ్ళకి నార్మల్. అడల్ట్స్లోకి వచ్చేసేటప్పటికి 70 to 60 to 100 యూజువల్లీ ఉంటుంది. ఈవెన్ మనకి 70 to 100 వరకు మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 100 ఉంది అని చెప్పి వాళ్ళు కంగారు పడి ఇంకా అది పెరుగుతుంది. దట్స్ వాట్ యూ కాల్ యాజ్ అన్ యాంగ్జైటీ అండి అది. సో మనం ఏమన్నా కొంచెం స్టెర్నస్ ఎక్సర్సైజ్ చేసినా కూడా మనకి పల్స్ రేట్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల మనం కంగారు పడాల్సింది అయితే ఏమీ లేదు. స్టే కామ్, క్వైట్గా కూర్చొని మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. either 2 సాచురేషన్ కానీ ఇది కూడా మనం చెక్ చేసుకునేటప్పుడు we need to stay calm. సో సింప్లిఫై చేసి చెప్పాలంటే సాచురేషన్ అన్నది 95 to 100, పల్స్ రేట్ అన్నది 70 to 100 మధ్యలో మెయింటైన్ అయితే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో పోస్ట్ కోవిడ్ తర్వాత లంగ్ ఇష్యూస్ ఏదైనా ఎక్కువగా నోటీస్ చేశారా? లేదంటే వాట్ ఈస్ ద జనరల్ ట్రెండ్? లంగ్ ఇష్యూస్ కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్ కానీ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కానీ పెరగటం నోటీస్ చేశారా, తగ్గటం నోటీస్ చేశారా? వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్? నా వరకు నేను చూసిన వరకునేనండి. పోస్ట్ కోవిడ్ అంటే ఇది ఎండ్ ఆఫ్ ది డే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షనే. బట్ అది పాండమిక్ విత్ అన్నోన్ వైరస్ వల్ల వీ హ్యావ్ బిన్ ట్రబుల్డ్ ఎ లాట్. మనం చాలా ఇబ్బందికరం ఫీల్ అయ్యాము. సో ఆబ్వియస్లీ ఎక్కువగా ఉన్నాయండి ఇన్ఫెక్షన్స్. ఎందుకనంటే ఇప్పుడు ఇట్స్ లైక్ మనకి ఒక దెబ్బ తగిలితే స్కార్ అనేది ఎలాగ ఫామ్ అవుతుందో, ఈ కోవిడ్ వల్ల మనకి లంగ్కు ఫామ్ అయిన స్కార్ అనేది అలాగే ఉంటుంది. సో ఎప్పుడు మన లంగ్ అనేది ఒక బెలూన్ టైప్ అండి. సో ఆ టైప్లో ఆ స్కార్ ఫామ్ అవటం వల్ల ఆ పర్టికులర్ ఏరియాలో ఆక్సిజనేషన్ ఉండకుండా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటారు యూజువల్లీ. సో ఈ మన జెనెటికల్గా ఉన్న వాళ్ళకి, ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి కోవిడ్ మీద వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ వీళ్ళకి ఏంటంటే కొంచెం రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ రేట్ అనేది కొంచెం ఉందండి. బట్ అదర్ హ్యాండ్ వచ్చేసేటప్పటికి జనాలకి అవగాహన అనేది కొంచెం ఎక్కువగా పెరిగింది ఈ కోవిడ్ పెరిగింది. బట్ దాంట్లో కొంతవరకు ఏంటంటే కొంచెం మూఢనమ్మకాలు ఉన్నాయి, కొంచెం మంచి ఉన్నాయి, కొంచెం చెడ్డ కూడా ఉన్నాయి. సో అది మనం కరెక్ట్గా అవగాహన తెలుసుకుని చేసుకుంటాం మంచిది. ఓకే. అండ్ డిసెంబర్ సీజన్లో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆస్మా పెరగటం కానీ, ఇతర ఊపిరితిత్తులకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. దానికి ప్రజలు తీసుకోవాల్సిన, మన సబ్స్క్రైబర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో డిసెంబర్ సీజన్లో యూజువల్ ఏంటండి మనం చదువుకున్న
ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ది క్యూర్. సో ఏదైనా మనం వచ్చేదాన్ని ప్రివెంట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఆస్థమాటిక్ అని మీకు తెలుసు, లేకపోతే మీకు ఈ సీజన్లో ఎఫెక్ట్ అవుతుంది అని తెలుస్తున్నప్పుడు జనరల్ థింగ్స్ అండి. సో ఎప్పుడు మనకి ఈ కోల్డ్ ఎయిర్ అనేది మనకి లంగ్స్లో వెళ్తున్నప్పుడు అది మనకి హ్యూమిడిఫైయింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి. సో మనకు వామ్ ఎయిర్ ఎప్పుడు కొంచెం హ్యూమిడిఫికేషన్ ఉంటుంది, ఎందుకంటే ఎయిర్తో పాటు మనకు కొంచెం వాటర్ కంటెంట్ వెళ్తాం వల్ల ఈ గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేది ఫ్రీగా జరుగుతుంది. బట్ వింటర్ సీజన్లో ఈ డ్రై ఎయిర్ అవటం వల్ల ఈ లోపల ఉండే ఈ శ్వాసకోణాలు కానీ ఊపిరితిత్తుల్లో మ్యూకోజల్ లైనింగ్ అంటాం, ఇది ఇరిటేట్ అవుతుంది సార్. సో వెన్ అది ఇరిటేట్ అయినప్పుడు ఏంటంటే మనకి సెక్రీషన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం దీన్ని ప్రివెంట్ చేసుకునే దానికి జనరల్ థింగ్స్ అండ్ కామన్ థింగ్స్ ఆర్ కామన్ అన్నట్టు వామ్ వాటర్ తీసుకుంటాం, హనీ, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకుంటాం, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ డైట్ తీసుకుంటాం, కొంచెం ఎక్స్పోజర్ అవ్వకుండా మాస్క్ యూస్ చేయటం, సర్టన్ థింగ్స్, కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజ్ అవ్వకుండా కొంచెం ఏమైనా కాటన్స్ అలాంటివి జనరల్ చూసుకుంటాం. అండ్ ఏది తీసుకున్నా కూడా వామ్గా తీసుకుంటాం, వేడిగా తీసుకోగలగాలి. ఏమైనా హాట్ వాటర్ తీసుకుంటాం, గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటాం, ఆహార పదార్థాలు బాగా వేడిగా తీసుకుంటాం, విభజించి తీసుకుంటాం కొంచెం కొంచెం కింద. సో దానివల్ల కొంచెం ప్రివెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు, హనీ తీసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుందని. ఇది ప్రాక్టికల్గా నిజంగానే బెనిఫిట్ ఉంటుందా? అదే సార్, ఇది ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు హనీ తీసుకుంటే ఊపిరితిత్తుల వరకు బెటర్గా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్కి హనీ తీసుకోకూడదు. ఇట్స్ లైక్ ఎ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అండి ఎటువైపున్నా. బట్ ఊపిరితిత్తుల పాయింట్లో చెప్తే ఏంటంటే సార్, ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్ క్వాంటిటీ అండ్ మెయిన్ మనం తీసుకునే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ దానికోసమే తీసుకుంటాం. అది కూడా మనం సజెస్ట్ చేసేది ఎలాగంటే సార్, హనీ విత్ వామ్ వాటర్ సార్. సో దానివల్ల ఏమవుతుందంటే యూజువల్లీ మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఈ సెక్రీషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్. ఈ హనీ తీసుకుంటాం వల్ల ఈ సెక్రీషన్ ప్రొడక్షన్ అనేది ఈ కఫం లేకపోతే శ్లాషం అనే ప్రొడక్షన్ అనేది తక్కువ అవుతుంది. అండ్ ఈవెన్ ఉండేది ఏమన్నా ఉన్నా కూడా డిస్లాజ్ అవుతుంది. అంటే మీకు ఆ ట్రీలో ఎక్కడైనా కూడా ఇరుక్కుపోయినా కూడా అది మనకి సెక్రేషన్స్ అనేది పక్కకు వచ్చి మన దగ్గులోనో లేకపోతే నార్మల్గా శ్లాషం కఫం అనేది బయటకు వస్తుంది. ఈవెన్ టర్మరిక్ పౌడర్ ఆల్సో దీనికి కొంచెం హెల్ప్ అవుతుంది అండి. మెయిన్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఒకటే సార్. ఓకే, చాలామంది అడిగేది ఏంటంటే పెరుగు, ముఖ్యంగా పెరుగు కానీ మజ్జిగ కానీ రాత్రిపూట తీసుకుంటే ఇంకా కఫం పెరిగిపోతుంది, శ్లేషం అన్నది పెరుగుతుంది అని డౌట్ పడుతూ ఉంటారు. దీనికి ఏమైనా సబ్స్టెన్స్ ఉందా? నిజంగానే ఇలా జరుగుతుందా? ఉంది సార్. యాక్చువల్లీ ఎందుకంటేనంటే యూజువల్లీ మన ఈ ఆస్థమాటిక్ కానీ కోల్డ్ కానీ లేకపోతే ఈ కాఫ్ పేషెంట్స్లో వచ్చేసేటప్పటికి నార్మల్గా అంటేనండి కోల్డ్ కానీ కాఫ్ కానీ దగ్గు జ్వరం లేకపోతే జలుబు అనేది మన శరీరం మనకి చూపించే పాజిటివ్ రెస్పాన్స్ అది. ఎందుకనంటే వీఆర్ ఫైటింగ్, మన ఇమ్యూనిటీ దాంతో ఫైట్ చేస్తుంది కాబట్టి మనకి ఈ సిమ్టమ్స్ అనే కానీ. బట్ ఇది ఒక ఎక్స్టెంట్ దాటిన తర్వాతే పేషెంట్ అనేవాడు తయారవుతారు, లేకపోతే హ్యూమన్ బీయింగ్ కొంచెం టైర్డ్ అవుతారు. బట్ ఎందుకు ఇది పర్టికులర్గా చెప్పాల్సి వస్తుంది ఏంటంటే ఇప్పుడు ఏదైనా కూడా ఇమ్యూనిటీ పవర్ లేకపోతే ఈ ఫైటింగ్ రెస్పాన్స్లో ఉండేది. సో వాళ్ళ బాడీ వాళ్ళకి చూపిస్తున్న రెస్పాన్స్. సో మనకు పెరుగు పాలు పదార్థాలు ముఖ్యంగా ఎందుకు ఇది ట్రిగ్గర్ అవుతుంది అంటే అది ఒక యానిమల్ ప్రోటీన్ సార్. సో వీళ్ళకి నార్మల్గా ఉండే డస్ట్ పార్టికల్సే పడట్లేదు, ఇంకొక యానిమల్ ప్రోటీన్ అనేది ఇంకొంచెం హైపర్ సెన్సిటివిటీ లేదా హైపర్ రియాక్టివిటీ స్టేట్ అనేది వస్తుంది. సో దానివల్ల కొంచెం ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. సో ఓవర్ నైట్ వీళ్ళకి తీసుకుంటాం వల్ల, మోస్ట్లీ నైట్ తీసుకుంటాం వల్ల ఈ ప్రొడక్షన్ అనేది మోస్ట్లీ మన నైట్ అనేటప్పటికీ వీఆర్ లైక్ వీ డోంట్ హ్యావ్, మనం ఏ మూమెంట్స్ చేయం, స్లీప్ స్టేట్లో ఉంటాం. సో దానివల్ల ఏంటంటే పూలింగ్ ఆఫ్ సెక్రేషన్స్ నార్మల్గానే ఉంటుంది సార్. ఇవి తీసుకుంటాం వల్ల ఈ ప్రొడక్షన్ అనేది ఇంకా ఎక్కువ ఉండటం వల్ల దీనివల్ల ఇంకొంచెం ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, సో దానివల్ల మనం నైట్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం మంచిది అనేది సహాయిస్తుంది. ఓకే, సో మిల్క్, కర్డ్, బటర్ మిల్క్ 3 కూడా అవాయిడ్ చేయాలి. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మోస్ట్లీ డైరీ ప్రొడక్ట్స్ అవి అవాయిడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ శ్లేషం కఫం అనేది ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. ఓకే, దానివల్ల మనకి కొంచెం నైట్ నిద్ర కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మార్నింగ్ కొంచెం ట్రిగ్గరింగ్ అనేది తక్కువగా ఉంటుంది అనేది. ఓకే, చాలామంది డిసెంబర్లో స్మోకర్స్కి కూడా, సిగరెట్ స్మోకర్ కానీ లేదంటే చుట్ట ఇతర టొబాకో ప్రోడక్ట్స్ పీల్చే వాళ్ళకు కూడా ఊపిరితిత్తుల ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. అసలు స్మోకింగ్ అన్నది ఎంతవరకు లంగ్ని డ్యామేజ్ చేస్తుంది అండ్ స్మోకింగ్ సేఫ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా? సార్ ఐ డోంట్ నో, లైక్ ఎలా చెప్పాలి అంటే
ఇది మనకి తరతరాల నుంచి వస్తుంది స్మోకింగ్ అనేది. ఇదివరకు చుట్టలు వాడేవారు. దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ టొబాకో. వాళ్ళకి ఉండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఉండే జనరల్ లైఫ్ స్టైల్కి మనకి స్మోకింగ్ అనేది ఇట్స్ లైక్ ఒక కామన్ టాస్క్ లాగా అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు. అండ్ మోర్ ఓవర్ దే ఫీల్ లైక్ సంథింగ్ ఒక ఎలా చెప్పాలంటే యాటిట్యూడా లేకపోతే ఐ మీన్ లైక్ చెప్పచ్చు. బట్ స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ ఏంటంటే సార్ ఇట్స్ ఆబ్వియస్లీ హార్మ్ఫుల్ అండి. స్మోకింగ్ అనేది హార్మ్ఫుల్ అట్ ఎనీ స్టేట్. ఇట్స్ ద థర్డ్ లీడింగ్ కాజ్. అంటే వరల్డ్లో ఉండేది ఒక మనిషి చనిపోవటానికి ఒక మోస్ట్ కామన్ డెత్లో ఒక థర్డ్ రీజన్ అండి స్మోకింగ్. వీళ్ళకి ఆల్ ఓవర్ ది డే, ఆల్ ఓవర్ ది ప్రతి సంవత్సరం అంతా వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఈ సీజన్లో వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళకి కొంచెం ఇబ్బందికరం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకనంటే స్మోకింగ్ ఏమవుతుంది అని అంటే సార్ మనకి రెస్పిరేటరీ ట్రీలో ఉండేటప్పటికి ఎపిథీలియల్ లైనింగ్స్ ఆర్ మ్యూకోజల్ లైనింగ్స్ అని ఉంటుంది. అంటే ఆ పొర అనేది బాగా ఇబ్బందికరంగా అది ఈ కార్సినోజన్స్ కానీ ఈ తార్ కానీ నికోటిన్ వల్ల అది తింటుంది. సో దాన్ని మనకి సేఫెస్ట్ లేయర్ పొర అనేది పోతుంది. దాని టాప్ ఆఫ్ దట్ మన ఈ వింటర్ సీజన్లో ఏంటంటే సెక్రేషన్స్ కానీ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈజీగా ఎక్కువగా అవే అవకాశాలు ఉంటాయి. స్మోకర్స్కి మార్నింగ్ అయితే పొద్దున్న లెగ్గానే వాళ్ళకి కాఫ్ ఉంటుందండి. వాట్ యు కాల్ స్మోకర్స్ కాఫ్ అని ఉంటుంది. లిమిట్ అనేది ఏమీ లేదు సార్. మనకి చూసుకోవాల్సింది ఏంటంటే బెటర్ ప్రివెంట్ చేయటం ఎంత కుదిరితే అంతవరకు. సో దేర్ ఇస్ నో సేఫ్ లిమిట్ ఫర్ స్మోకింగ్. కొంచెం తీసుకున్నా సరే లంగ్ డ్యామేజ్ అయిపోతుంది. ఎస్. స్మోకర్స్లో టైప్స్ ఆఫ్ స్మోకర్స్ ఉంటారు సార్. ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, థర్డ్ హ్యాండ్ స్మోకింగ్స్ అని ఉంటుంది. రీసెంట్ స్టడీస్ ఏం చెప్పినాయి అని అంటే స్మోక్ చేసేవాడు కన్నా స్మోక్ చేసినవాడు పక్కన ఉన్నవాడు బాగా ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ ఆర్ మోర్ హార్మ్ఫుల్ అండి. వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది స్మోకర్స్ కన్నా కూడా. ఓకే ఓకే. సో ఫస్ట్ హ్యాండ్ స్మోకర్, సెకండ్ హ్యాండ్ స్మోకర్ ఐడియా ఉంది. వాట్ ఈస్ థర్డ్ హ్యాండ్ స్మోకర్? థర్డ్ హ్యాండ్ స్మోకర్స్ అంటే ఏమీ లేదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ మనం ఆ స్మోక్ చేసేటప్పుడు మనకి ఏదైనా పార్టికల్స్లో ఉండి సో దాని నుంచి మనకి ఎక్స్పోజ్ అయ్యేదాన్ని బట్టి దాన్ని థర్డ్ హ్యాండ్ స్మోకింగ్స్ అని అంటాం. ఓకే. సో స్మోకింగ్ ఈజ్ ఏ ప్రూవ్డ్ కార్సినోజన్. అంటే స్మోకింగ్ చేయటం వల్ల ఉట్టి లంగే కాకుండా అన్ని అవయవాల్లో కూడా క్యాన్సర్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. థ్రోట్ నుంచి ఊపిరితిత్తులు, లివర్, మీ బీయింగ్ ఏ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ స్టమక్ కానీ, కోలాన్ కానీ, లివర్ క్యాన్సర్ కానీ, ఈసోఫేజియల్ క్యాన్సర్, ఫారింజియల్ క్యాన్సర్, లారింజియల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ స్టిల్ దే కంటిన్యూ స్మోకింగ్. అది ఆల్రెడీ తెలుసు, తప్పని తెలుసు. ప్రతి సినిమా ముందర మనకి మూవీ థియేటర్లో కూడా ప్లే చేస్తూ ఉంటారు. కానీ ఎందుకు ఇంత అడిక్టివ్ పొటెన్షియల్ ఉంటుంది స్మోకింగ్కి? సార్ అది నికోటిన్ అనేది ఇట్ విల్ ఎడ్రినల్ రష్ అని చెప్పాలో లేకపోతే ఎలాగో అనేది కరెక్ట్గా తెలియదు. సో వాళ్ళకి బేసికల్లీ ఏంటండి ఆ టేస్ట్కి దానికి ఎక్కువగా అలవాటు పడతారు. అండ్ మోర్ ఓవర్ మనకి ఆ బర్నింగ్ ఉంటుంది చూస్తారు, స్మోక్ చేసేటప్పుడు ఆ రెడ్ కలర్ బర్నింగ్ వస్తుంది. సో దానికి వాళ్ళు బాగా అడిక్ట్ అవుతారండి. అండ్ ఆ నికోటిన్ సర్జ్కి బాగా రెడ్ కలర్ బర్నింగ్కి అంటే అది మీకు యూజువల్లీ సిగరెట్ స్మోక్ చేసేదానికి నికోటిన్ కన్నా కూడా అండి సిగరెట్ ఆ పేపర్ ఉంటుంది కదా, ఆ బడ్ ఉంటుంది కదా, సో దట్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ అండి రాదర్ దెన్ నికోటిన్ కన్నా కూడా. అంటే పర్సే నికోటిన్ కన్నా చెప్పదే నికోటిన్ ఈజ్ హార్మ్ఫుల్, బట్ కంపారిటివ్లీ మనకి ఆ పేపర్ బర్న్ అనేది ఇంకా హార్మ్ఫుల్ సార్. ఎందుకనంటే ఆ రెడ్ కలర్ బర్న్ వచ్చేది ఆ పేపర్ వల్ల సార్. ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ కార్సినోజన్స్ రాదర్ దెన్ నికోటిన్. దానివల్ల ఎక్కువగా కార్సినోజన్స్ ఉంటుంది సార్. ఈ అడిక్టివ్ అనే దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది సార్. కొంతమంది ఏంటంటే స్ట్రెస్ అంటారు, కొంతమంది వచ్చేటప్పటికి బాధ అంటారు, కొంతమంది ఫెయిల్యూర్స్ అంటారు. సో దే సెలెక్ట్ దేర్ ఓన్ రీజన్స్ అండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాళ్ళు కొంతవరకు ఈ రీజన్స్ క్యారీ చేస్తూ ఉంటారు. వన్స్ ఆ రీజన్స్ వాళ్ళకి ఆ ఫుల్ఫిల్ అయినా కూడా ఏంటంటే దే కీప్ ఆన్ స్మోకింగ్. రీజన్ ఏంటంటే ఎడిక్షన్ అండి. మెయిన్ ఏంటంటే నికోటిన్ మనకి ఏంటంటే బేసికల్లీ ఆ బ్రెయిన్ స్టిమ్యులెంట్ కింద వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ దానివల్ల కలిగే హార్మ్స్ అనేది మాత్రం ఎవరు గమనించరు. ఎందుకనంటే మనం తీసుకుంటున్న ఈ స్మోక్ అనేది లంగ్స్లో డైరెక్ట్ డిపాజిషన్ అండి. మిగతాది ఏమన్నా తీసుకున్నా ఒక పర్టికులర్ ఆర్గాన్కి వెళ్ళి ఇలాగేమన్నా ఉండొచ్చు, బట్ ఇది డైరెక్ట్లీ లంగ్స్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఒక వామ్ అంటే వేడి గాలి తీసుకుంటున్నాం విత్ కొంచెం కార్సినోజన్స్ ఎడిషనల్ టు దట్. సో ఇది ఏమవుతుంది అని అనుకుంటే మనం ఈ లోపల వచ్చేసేటప్పుడు ఎపిథీలియల్ లైనింగ్, మ్యూకోజల్ లైనింగ్ ఉంటుంది. దీంట్లో మనకి జాల్ లేయర్, సెల్ లేయర్స్ అనేవి ఉంటాయి.
సో ఇవి ఎప్పుడైతే ఇరిటేట్ అవుతుంటామో మనకి ఈ మ్యూకస్ ప్రొడక్షన్ అనేది ఒక విషయస్ సైకిల్ లాగా అవుతూ ఉంటుందండి. తీసుకుంటారు, అది డ్రై అవుతుంది, స్ఫూటం ప్రొడక్షన్ అవుతుంది. సో బ్రెయిన్ స్టిమ్యులేట్ చెప్తుంది వీళ్ళకి మళ్ళీ తీసుకోవాలి అని చెప్పి. సో దీనివల్ల ఏంటంటే లంగ్లో అనేది తార్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం సిఓపిడి అని అంటాం సార్. దీన్ని మనం 3 కేటగిరీస్. అసలు సిఓపిడి అంటే ఏంటి? చాలామందికి ఇప్పుడు కమింగ్ టు ద పర్సే టాపిక్ ఆఫ్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ డ్యామేజ్, స్మోకింగ్ వల్ల వచ్చే కారణాలు ఇప్పుడు మీరు చక్కగా చెప్పినట్టు సిఓపిడి అంటే ఏంటి? చాలామంది సఫర్ అవుతుంటారు. చాలామంది అసలు ఇంకా జీవితకాలం అట్లా ఆక్సిజన్ మీద డిపెండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు ఏంటి సిఓపిడి అంటే, ఎందుకు వస్తుంది, అండ్ వాట్ ఈస్ ద క్యూర్ ఫర్ దిస్? సిఓపిడి అనేది ఒక బ్రాడ్ టర్మినాలజీ సార్. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ అంటాం. సో దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి, 3 వేరియంట్స్ యూజువల్లీ. ఒకటి వచ్చేసి క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. సో ఇది వచ్చేసేటప్పటికి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ సార్, మన ఆ ట్రీ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది. రెండోది వచ్చేసి ఎంఫైసీమా లంగ్ అంటాం. ఎంఫైసీమాటిస్ లంగ్ అంటే ఏమవుతుందని అంటే మన తార్ ఈ స్మోకింగ్ కానీ, లేకపోతే స్మోకింగ్ అనే కాదు సార్, ఈవెన్ బయోమాషల్ ఫ్యూజ్ మన కట్టిపోయిలు కానీ, లేకపోతే దీనివల్ల కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది అని అనుకుంటే మన ఊపిరితిత్తుల్లో మనకి ఆ టెక్స్చర్ కాపాడే లైనింగ్ అనేది పాడైపోతుంది సార్. దీనివల్ల ఏంటంటే ఊపిరితిత్తులు కొంచెం సాగుతాయి. ఎప్పుడైతే సాగుతాం వల్ల అవుతుందంటే మనం తీసుకునే గాలి దాంట్లో ట్రాప్ అయిపోతుంది. ట్రాప్ అయిపోవటం వల్ల మనం ఊపిరి సరిగ్గా గ్యాసియస్ ఎక్స్చేంజ్ అంటే సరిగ్గా జరగదు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే సార్, కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు ఊపిరితిత్తులో బాగా ఎక్కువ ఇబ్బంది. దీనివల్ల ఎవెన్చువల్లీ మనకి ఏమవుతుంది అని అంటే ఆక్సిజన్ వాల్యూస్ తక్కువైపోతుంది. సో వీళ్ళు ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్ ఆక్సిజనేషన్ థెరపీకి కొంచెం అలవాటు పడాల్సి వస్తుంది. ఇది మనం తీసుకున్న ఈ స్మోకింగ్ సివియారిటీ దాన్ని బట్టి మనం ఎంత త్వరగా ఆక్సిజన్కి నీడ్ అవుతుందా అనేది కోరిలేట్ అవుతుంది సార్. ఓకే. సో థర్డ్ వెరైటీ వచ్చేటప్పుడు స్మాల్ ఎయిర్వే డిసీజ్ అంటాం సార్. ఇది కూడా అంతే, మనం తీసుకున్న ఈ ఊపిరితిత్తుల ట్రీ బ్రాంచెస్లో వచ్చేసేటప్పటికి చిన్న వెజల్స్ ఉంటాయి సార్, చిన్న బ్రాంకైస్ అంటాం. సో అవి బాగా ఎఫెక్ట్ 3 టైప్స్. మనకి పెద్ద స్టెమ్ ఎఫెక్ట్ అయితే బ్రాంకైటిస్, అట్లే చిన్న కొమ్మల ఎఫెక్ట్ అయితే స్మాల్ ఎయిర్వే డిసీజ్, ఆకుల ఎఫెక్ట్ అయితే మనకి ఎంఫైసీమా. సో ఇవన్నీ కూడాను స్మోకింగ్ వల్ల మనకి డ్యామేజ్ అయిపోయి బేసికలీ ఆక్సిజన్ లెవెల్స్ అన్నది బ్లడ్లో తగ్గించేస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. చాలామంది మీరు చైన్ స్మోకర్స్నే చూసుంటారు. వాళ్ళు ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ కానీ, లేదంటే ఇలా కూడా కాలుస్తారని మీకు ఎప్పుడన్నా అనిపించిందా వాళ్ళని చూస్తే? లేదు సార్, బట్ అంటే దట్స్ వాట్ సార్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. బట్ డీ అడిక్షన్ లేకపోతే మానేయాలనుకున్న వాళ్ళ దాంట్లో అయితే ఐ హ్యావ్ సీన్ ఎ స్టోరీ. సో యూజువల్లీ వీళ్ళకి ఒక పర్సన్ సంథింగ్ లైక్ ఐటీ సెక్టార్ నుంచి వచ్చారు. సో యూజువల్లీ హీ హిమ్సెల్ఫ్ అతనికే కొంచెం మానేయాలన్న థాట్ అని ఉంది. సో హీ కేమ్ టు మీ. సో ఇనిషియల్లీ వచ్చేసి 5 years అంటాం సార్. వాళ్ళకి యాక్సెప్టెన్సీ ఉండాలి ఫస్ట్. యాక్సెప్టెన్సీ లేని దానికి ఏ అడిక్షన్ అనేది మనం ఆపించలేము సార్. ఫస్ట్ వాళ్ళకి ఆ యాక్సెప్టెన్సీ రావాలి, నేను మానాలి అని చెప్పి. తర్వాత వీళ్ళకి యాక్సెప్టెన్సీ వచ్చిన తర్వాత మన దగ్గర మీట్ అవుతారు సార్. వీళ్ళు వచ్చిన తర్వాత మనం కౌన్సిలింగ్ ఇస్తాం. వాళ్ళ స్పాక్ ఇయర్స్ ఎన్ని అనేది ఫస్ట్ ఎవాల్యుయేట్ చూస్తాం. అంటే ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాలకి రోజుకి ఎన్ని సిగరెట్లు చొప్పున తీసుకున్న దానికి ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. సో ఫస్ట్ మనం డీ అడిక్షన్ అనేది ఎప్పటి నుంచి ఎలా, సో కొంచెం లైక్ క్వాలిటీ తగ్గిస్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ 10 cigarettes తీసుకునేవాడిని మేబీ 1 cigarette, ఆర్ ఎల్స్ వీల్ రీప్లేస్ విత్ సమ్ మెథడ్. ఆ నికోటిన్ అనేదాన్ని నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఉంటుంది. యూజువల్లీ ఇప్పుడు పెద్దవాళ్ళకైతే ఈ చుట్టలు, లేకపోతే సిగరెట్ స్మోకర్స్కైనా కూడా వాళ్ళకి ఆ స్మెల్ అనేది బాగా బక్కల్ మ్యూకోజాలో ఆ స్మెల్ లేకపోతే ఆ టేస్ట్ అనేది బాగా అలవాటు. వీళ్ళంటి వాళ్ళకి కొంచెం బక్కల్ స్ప్రేస్ అనేవి వాడతాం. అండ్ లేదంటే నికోటిన్ గమ్స్ అనేది గ్యూమ్స్ ఈ నికోటిన్ గమ్స్ వాడే వీళ్ళకి నికోటిన్ గమ్స్ సజెస్ట్ చేస్తాను. మోస్ట్లీ లిటరేట్స్ ఐటీ పర్సన్ కాబట్టి నేను అతనికి అది సజెస్ట్ చేశాను. సో ఇతను ఆ నికోటిన్ గమ్స్ తీసుకుంటున్నాడు, స్మోక్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే స్మోక్ చేసిన తర్వాత స్మెల్ రాకుండా అనడానికి నికోటిన్ గమ్స్ వాడుతున్నాడు. సో సచ్ టైప్ ఆఫ్ డిస్బిలీఫ్ కూడా ఉందండి. సో అదే సార్, వీళ్ళకి ఏంటి అని అంటే ఆ యాక్సెప్టెన్సీ వచ్చిన తర్వాత వీళ్ళు రెగ్యులర్గా ఫాలో అప్ అవ్వాలి. అండ్ ఈవెన్ వాళ్ళు కూడా డాక్టర్స్తో కూడా రెగ్యులర్గా టచ్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సో ఎండ్ ఆఫ్ ది డే
బోత్ ఆఫ్ అస్ వీ హ్యావ్ బిన్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ పేషెంట్ హెల్త్ కేర్. సో అతను ఆయన హెల్త్ కేర్ గురించి ఆలోచిస్తున్నారు, మనం ఆయన హెల్త్ కేర్ గురించి ఆలోచిస్తున్నాం. సో అందుకు. ఓకే. అండ్ ఈ మధ్య స్మోకింగ్ బదులు చాలామంది వేపింగ్ అని చేస్తున్నారు. అసలు వేపింగ్ అంటే ఏంటి? అండ్ స్మోకింగ్ కన్నా నిజంగానే బెనిఫిషియలా, లేదంటే దానికి తగినట్టు లంగ్ డ్యామేజ్ జరుగుతుందా? సార్ ఏ రాయితే ఏముందని మళ్ళీ రాలుకుంటా అన్నట్టు. సార్ రీసెంట్లీ యాక్చువల్లీ ఇట్ వాజ్ లైక్ అన్నోటిస్డ్ అండి వేపింగ్ లంగ్ డిసీజ్ అనేది. వేపింగ్ వ్యాలీ అనేది ఒకటి ఉంది, వేపింగ్ అసోసియేటెడ్ లంగ్ ఇంజురీ అని చెప్పి. యుఎస్లో మోస్ట్ కామన్ ఆఫ్ డెత్స్ అండి రాదర్ దెన్ కోవిడ్ కన్నా వేపింగ్ వల్ల జరిగింది అట్ దట్ టైమ్ ఆఫ్ పీరియడ్. ఆ టైం పీరియడ్లో ఎందుకు అన్నానంటే వేపింగ్ ఈజ్ టూ ఇంజూరియస్ అండి రాదర్ దెన్ స్మోకింగ్. అసలు వేపింగ్ అంటే ఏమీ లేదు సార్. మనం నికోటిన్ అనేది వే ఆఫ్ టేకింగ్ డిఫరెంట్ వేస్ అండి, తీసుకునే పద్ధతి మారుతుంది. ఈ వేపింగ్ అనేది వచ్చేటప్పటికి ఇట్స్ లైక్ అన్ గ్యాడ్జెట్ లాగా ఉంటుందండి, దాంట్లో నికోటిన్ లిక్విడ్ అనేది ఉంటుంది. ఓకే. సో మనం ఇది అయితే పేపర్ బర్న్ అవుతుంది, ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ బర్న్ అండి. ఈ ఎలక్ట్రికల్ బర్న్ తీసుకునేటప్పుడు ఫ్యూమ్స్ ఉంటుంది, అండ్ ఈ సిగరెట్ దాని ఫ్యూమ్స్ కన్నా ఈ ఫ్యూమ్స్ కొంచెం థిక్గా ఉంటుంది. ఓకే. సో యూజువల్లీ ఇది వచ్చేసి మనకి అబ్రాడ్ కల్చర్ అని చెప్పుకోవచ్చు. ఇది వీళ్ళు వచ్చేసేటప్పటికి డాపింగ్స్ అని అంటారు, వాళ్ళు ఆ స్మోక్స్తో ఒక ఆర్ట్ లాగా చేస్తారు, దాని నుంచి మనకి అలవాటైన ఒక గ్యాడ్జెట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఏం చేస్తుందంటే సార్ ఇన్స్టెంట్గా వాళ్ళు తీసుకుంటారు, దీంట్లో ఫ్లేవర్స్ ఉండేటప్పటికి ఏంటంటే దే ఆర్ మోర్ ఎడిక్టివ్ అవుతారు. బట్ దీనివల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ బర్న్స్ అవుతాం వల్ల సో కొంచెం ఈ స్మోకింగ్ కన్నా కూడా ఇది కొంచెం ఫాస్ట్గా లంగ్ ఇంజురీ అవుతుంది. రెండు లంగ్ ఇంజురీ అవుతుంది సార్. ఇది కొంచెం క్రానిక్ స్టేట్లో అంటే కొంచెం దినదినంగా కొంచెం ఎక్కువగా టైం పీరియడ్ పడుతుంది. వేపింగ్ మాత్రం కొంచెం స్పీడ్గా కొంచెం ఎక్కువగా అవుతుంది సార్. సో ఎవరైతే వేపింగ్ చేస్తున్నారో ముఖ్యంగా మన యంగ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ కూడాను టేక్ దిస్ యాజ్ ఏ ప్రికాషన్, సైన్ ఆఫ్ ప్రికాషన్ కానీ వార్నింగ్ కింద కానీ భావించండి. స్మోకింగ్ కన్నా కూడాను వేపింగ్ మోర్ డేంజరస్. అట్లా అని స్మోకింగ్ పట్టుకోమని కాదు, ఈచ్ ఈజ్ ఈక్వల్లీ డేంజరస్ అండ్ వేపింగ్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ అని చెప్తున్నారు. వాట్ అబౌట్ ఇంట్లో హౌస్ హోల్డ్ ఐటమ్స్లో ఈ మధ్య అగరబత్తి కానీ ధూప్ స్టిక్ కానీ లేదంటే సాంబ్రాణి కానీ ఒక వన్ కార్నర్లో అనేది ఏంటంటే అగరబత్తీలు మా చిన్నప్పటి నుంచి వాడుతున్నాం, ఎప్పటి నుంచో వాడుతున్నాం, ఎప్పుడు లేని ఇప్పుడు డేంజర్ దీనివల్ల వచ్చిందా అని అడుగుతూ ఉంటారు. అట్లానే ధూప్ స్టిక్ కానీ లేదంటే ఇతర ఫ్రాగ్రెన్స్ ఇన్సెన్స్ స్టిక్ ఏదన్నా సరే ఇట్లా డ్యామేజ్ కాజ్ చేస్తుందా? అండ్ వాట్స్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్? అంటే సార్ లైక్ ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ సార్, అగరబత్తి కానీ లేకపోతే ధూప్ స్టిక్స్ ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు రీసెంట్గా రావడానికి కారణం ఏంటంటే బేసికల్లీ మన ఎయిర్ క్వాలిటీ తక్కువైంది సార్, అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువ. అంటే మనకి రెగ్యులర్గా ఈ జలుబు దగ్గు అనేది వచ్చే ఆ ఫ్రీక్వెన్సీ అనేది బాగా ఎక్కువగా ఉంది. దీనివల్ల ఏంటంటే ట్రిగ్గర్ అవుతుంది సార్. అండ్ పోస్ట్ కోవిడ్ కూడా ఏంటంటే లంగ్స్ అనేవి కొంచెం ఫ్రెజైల్ సెన్సిటివ్ అయినాయి. సో దానివల్ల ఇవన్నీ ట్రిగ్గర్ అవుతున్నాయి. అండ్ సెకండ్ థింగ్ అదర్ పార్ట్ మేబీ అడల్టెడ్ స్టిక్స్ లాంటివి కూడా ఏమన్నా ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ యూజువల్లీ ఇదివరకు ఉండే అంత ఎన్వైరన్మెంటల్ బెటర్ ఎయిర్ మనకి ఇప్పుడు దొరుకుతాం కూడా కొంచెం కష్టంగా ఉంది, అండ్ క్లోజ్డ్ సర్క్యూట్ ఉంది. యూజువల్లీ మనం ఏం చేస్తామంటే సార్ ఈ ధూప్ స్టిక్స్ అవి పెట్టుకునేటప్పుడు ఇల్లంతా క్లోజ్ చేసేసుకుని ఆ పొగ మధ్యలో ఉంటాం. సో ఆబ్వియస్లీ అది కొంచెం ఇంజూరియస్గానే ఉంటుంది. మనకి ఎయిర్ సర్క్యులేషన్ అవుతున్నప్పుడు ఫ్రెష్ ఎయిర్లో ఉన్నప్పుడు ఇదేమన్నా ఉంటే మనకు కొంచెం బెనిఫిషియరీగా ఉంటుంది. అది కూడా ఏదైనా కొంచెం పూజా సమయంలో కానీ సర్టెన్ టైం పీరియడ్స్లో వాడితేనే బెటర్ సార్. ఓకే. ఈ మధ్య ఒక పాడ్కాస్ట్ చూసినాను, నిఖిల్ కామత్ అన్న యూట్యూబ్ పాడ్కాస్టర్. అతని పాడ్కాస్ట్లోకి హీ ఇన్వైటెడ్ ఎ గెస్ట్ నోన్ యాజ్ బ్రైన్ జాన్సన్. హీఈస్ వెల్ నోన్, తను వెల్ నోన్ ఫర్ ప్రొలాంగింగ్ హిజ్ లాంగ్విటీ అనమాట. హిజ్ గోల్ ఏంటంటే తను డోంట్ డై అన్నది తన గోల్. ఓకే. డోంట్ డై అంటే న్యాచురల్ పద్ధతిలో ఆయన ఏజ్ ఎంతవరకు ప్రొలాంగ్ చేయగలిగితే అంతవరకు ప్రొలాంగ్ చేయడానికి ఆయన బ్లూ ప్రింట్ అని ఇతరితర స్టడీస్ అని ఇతరితర హెల్త్ సప్లిమెంట్స్ అన్నది వాడటం జరుగుతుంది. ఈ మధ్య నిఖిల్ కామత్ అన్న పాడ్కాస్ట్లో వచ్చి, సో నిఖిల్ కామత్ ఈజ్ ఏ బిలియనర్ అండ్ ఫౌండర్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఇన్వెస్టింగ్ కంపెనీ. సో ఆయన పాడ్కాస్ట్లోకి వచ్చి ఫస్ట్ థింగ్ వాట్ హీ డిడ్ వాస్ హీ స్టార్టెడ్ యూజింగ్ ఎ మాస్క్. N95 మాస్క్ యూజ్ చేయటం స్టార్ట్ చేశారు విత్ ఇన్ ద పాడ్కాస్ట్. బికాస్ ద ఎయిర్ క్వాలిటీ ఆఫ్
దట్ ప్లేస్ వేర్ దే ఆర్ షూటింగ్ ద ఇంటర్వ్యూ ఈజ్ వెరీ బ్యాడ్. ఓకే. సో ఏం చేసుకున్నారంటే అతను ఎయిర్ క్వాలిటీ బ్యాడ్గా ఉందని ముందరే తెలిసి, బికాజ్ అతను రెగ్యులర్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ఎక్కడికి వెళ్తున్నారో చెక్ చేసుకుంటారు. సో యూ డోంట్ వాంట్ టు డ్యామేజ్ హిజ్ లంగ్స్ బికాస్ ఆఫ్ దిస్. సో ఎయిర్ ప్యూరిఫైర్స్ కూడా తెచ్చుకున్నారు. ఎయిర్ ప్యూరిఫైర్స్ వాడినా బికాస్ ఆఫ్ సర్టెన్ ఇష్యూస్ మాస్క్ పెట్టుకోవాల్సి వచ్చింది. అట్ ద మిడిల్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఆయన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ టూ బ్యాడ్ ఫర్ మీ, నా లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పి హీ కట్ ద ఇంటర్వ్యూ షార్ట్. పాడ్కాస్ట్ మధ్యలో నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఐఎమ్ సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆఫ్ సర్టెన్ సిటీస్ అని అప్పుడు తర్వాత పెద్ద ఇష్యూ నడిచింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. ఓకే. సో నిజంగానే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నది ఇండియాలో అంత బ్యాడ్గా ఉంటుంది, అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? ఆబ్వియస్లీ సార్, కంపల్సరీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మ్యాటర్స్. ఎందుకనంటే మనం తీసుకునే ఈ ఎయిర్ అనే దాంట్లో పార్టికులర్ మ్యాటర్స్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నాట్ ఓన్లీ ఈ స్మోకింగ్ కానీ ఇవి కాకుండా లాట్ ఆఫ్ కార్సినోజన్స్ కానీ ఎయిర్లో ఉన్నాయి సార్. మనం దానివల్ల కూడా మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ ఊపిరితిత్తులు అనేది. సో యూజువల్లీ మనం గమనించగలిగితే సిటీస్లో కానీ అర్బన్స్లో కానీ వీళ్ళలో కొంచెం ఎక్కువగానంటే ఎయిర్ క్వాలిటీ కొంచెం ఇబ్బందికరంగా లేకపోతే కొంచెం ఉంటుంది. ఎందుకు అంటే మోస్ట్లీ పర్టికులర్లీ వెహికల్స్ సార్. యూజువల్లీ వెహికల్స్ ఆర్ ది మోస్ట్ కామన్, ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. రెండు వచ్చేసేటప్పటికి ఇండస్ట్రీస్, అండ్ థర్డ్ ఆన్ ది అదర్ ఎండ్ ఏంటంటే ట్రీస్ అనేది మనకి ఎక్కువగా ఉండవు ఈ సిటీస్లోకి. మనకి రూరల్ ఏరియాలో మనం చూసుకుంటే ఏంటంటే అక్కడ కూడా కొంచెం పొల్యూషన్స్. మనకి ఏంటంటే ఈ కట్టెల పొయ్యిలో చేసేది దీనివల్ల కొంచెం ఎయిర్ క్వాలిటీ కొంచెం డిస్పెక్ట్, లేకపోతే స్మోక్ కానీ లేకపోతే ఈ హ్యూమిడిటీ ఎయిర్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, బట్ అంతవరకు ఎఫెక్ట్ అవ్వదు. మెయిన్లీ ఈ పార్టికులర్ మ్యాటర్ సైజ్ అని ఉంటుంది సార్. ఈ పార్టికులర్ మ్యాటర్ సైజ్ లెస్ దెన్ 2.5 విచ్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ హ్యూమన్ లంగ్. సో సైజ్ ఆఫ్ ద పార్టికల్ 2.5 ఇది కన్నా తక్కువ ఉంటే ఇట్ ఈస్ హార్మ్ఫుల్. దీనివల్ల హ్యావ్ యూ నోటీస్డ్, లేదంటే ప్రాక్టికల్గా మీరు సిటీలో ఉన్న లంగ్స్కి, విలేజెస్లో లేదంటే అర్బన్ రూరల్ పాపులేషన్లో ఉన్న లంగ్స్కి మీరు బ్రాంకోస్కోపీస్ చేస్తూ ఉంటారు కదా, దాంట్లో ఎక్కువ డ్యామేజ్ కానీ లేదంటే ఎక్స్రేస్లో డ్యామేజ్ కానీ సిటీస్లో డ్యామేజ్ కానీ అటువంటి నోటీస్ చేశారా? సార్ ఆబ్వియస్లీ కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి సార్. ఎందుకంటే మనం ఫ్రెష్ ఎయిర్ కొంచెం ఎక్కువగా తీసుకుంటాం, దానివల్ల సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసేటప్పటికి మనకి కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది బాగా తక్కువగా ఉంటుందని నాకు అనిపిస్తుంది, రాదర్ దెన్ సిటీ లైఫ్తో కూడా చూసి. అండ్ మోరో అక్కడ వెహికల్ మూవింగ్ బాగా ఎక్కువ ఉంటుంది మన సైడ్ చూసుకునేదాన్ని కంపారిటివ్. అండ్ వైల్ కమింగ్ టు డిసీజ్ వచ్చేసేటప్పటికి ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటుంది సార్. అక్కడికి వచ్చేసేటప్పటికి ఈ సిఓపిడి అనే దానికి స్మాల్ ఎయిర్వే డిసీజెస్ కానీ బ్రాంకైటిస్ కానీ ఎక్కువగా మనకి ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది సార్. వీళ్ళకి స్ఫోటం ప్రొడక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉండే పాపులేషన్స్ ఓవర్ క్రౌడెడ్ పాపులేషన్, అంటే ఒక పర్టికులర్ స్క్వేర్ మీటర్స్లో కానీ మనం ఒక పర్టికులర్ ఏరియాలో గమనించగలిగితే ఎక్కువ మంది జనాభా. సో కంటాజియస్ డిసీజెస్ ఎక్కువగా ఉంటుంది సార్. అండ్ లంగ్ హెల్త్ కూడా కొంచెం బాగా కంపారిటివ్గా అక్కడ కొంచెం డ్యామేజ్డ్గానే ఉంటుంది, బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ఓవర్ క్రౌడెడ్, లేకపోతే జెనెటికల్ అనేది ఏదైనా రీజన్స్కి వచ్చేటప్పుడు కంపారిటివ్గా అక్కడ కొంచెం ఉంటుంది సార్. అండ్ మోర్ ఓవర్ మీరు బ్రాంకోస్కోపీ అంటే చెప్పాల్సి వస్తుంది. ఈ స్ఫోటం ప్రొడక్షన్స్ అనేవి యూజువల్లీ అక్కడ ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటుంది సార్. యూజువల్లీ వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ ఎ మిస్నామర్. బ్రాంకోస్కోపీ అంటే మనం క్లీన్ చేసేయచ్చు సెక్రీషన్స్ అని చాలామంది అడుగుతూ ఉంటారు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్, బట్ ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ థింగ్. అది సో నేను ఎండోస్కోపీ చేసేటప్పుడు మీ బీయింగ్ ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నేను ఎండోస్కోపీస్ చేస్తూ ఉంటాను. సో ఎండోస్కోపీస్ చేసేటప్పుడు చూసేది ఏంటంటే ఈ భాగంలో బ్లాక్గా డిపాజిట్ అయ్యి ఉంటుంది, అట్లానే ఈసోఫేగస్ అన్నవాహిక భాగంలో కూడా నల్లగా మసిలాగా అంటుకుని ఉంటుంది. ప్రొసీజర్ అయిన తర్వాత అడుగుతాను, మీరైనా స్మోకింగ్ అలవాటు ఉంటే 100కి 100% స్మోకర్స్ ఉంటారు, నల్లగా అయిపోతుంది అనమాట. అట్లానే ఎట్లాగైతే మనకి ఈసోఫేగస్ అంటే అన్నం వెళ్ళే భాగంలో కాకుండా ఊపిరితిత్తుల్లో కూడా ఆ బ్లాక్నెస్ అనేది అబ్జర్వ్ చేస్తారా? డార్క్ బ్రాంకస్ అంటాం. డార్క్ బ్రాంకస్ అనేది ఒక స్మోకర్స్లో కామన్ సార్. యూజువల్లీ మనం చూసుకోగలిగితే
యూజువల్లీ మనం కొంతవరకు ఒకే పాత్వే ఫాలో అవుతాం. ఒకరి కాడి నుంచి నేను ఇలా వెళ్తాను. సో వీళ్ళకి కంపల్సరీ ఉంటుంది సార్. ఈ తార్ అనేది డిపాజిషన్ ఉంటుంది సార్. యూజువల్లీ మీరు అన్నది ఈ హుక్కాస్ కానీ వేపింగ్స్లో కానీ వాళ్ళకు కూడా ఏంటంటే ఈ మ్యూకోజల్ లేయర్స్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది. సో దీనివల్ల ఏమన్నంటే ఈజీగా ఏ పర్టికులర్ మ్యాటర్ అయినా కూడా ట్రాప్ అయిపోతుంది సార్. ఈ ట్రాప్ అవటం వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది ఫామ్ అవుతుంది, లేదా స్ప్యూటమ్ ప్రొడక్షన్, కఫం ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది దాన్ని అలాగే వదిలితే వీళ్ళు దగ్గి ఆ ప్రొడక్షన్ పెరిగి ఈ ట్రాప్ అయిపోవటం వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది కొంచెం తరచూ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ తార్ డిపాజిషన్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది సార్ వీళ్ళకి. నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే మీకు స్మోకింగ్తో ఎట్లాగా ఉంటుందో అట్లానే నాకు లివర్ ఇష్యూస్తో వస్తారు, ఆల్కహాల్ అండ్ లివర్ ఇష్యూస్. నేను మందు తాగటం ఆపేసాను, అదేంటి సిరోసిస్ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా మీరు లివర్ రిపేర్ చేయలేదేంటి అని అడుగుతూ ఉంటారు. అదేంటి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదు బాబు అని నేను చెప్తాను. అట్లానే మీకు కూడాను ప్రాబ్లీ యూల్ ఫేస్ సిమిలర్ క్వశ్చన్స్. నేను స్మోకింగ్ ఆపేసాను, ఒక 4 రోజులు అయిపోయింది, మళ్ళీ నా లంగ్ ఏంటి ఇంకా ఆయాసం వస్తుంది అని అడుగుతూ ఉంటారు. సో ప్రాబ్లీ ఫేస్ చేసే ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ సార్. సో వాళ్ళకి ఎట్లా కౌన్సిల్ చేస్తారు సార్? అంటే అన్ఫార్చునేట్లీ ఈ లంగ్లో వచ్చేసేటప్పటికి ఏంటంటే డ్యామేజ్ అయ్యింది, డ్యామేజ్ అయినట్టే. రీజనరేట్ మనకి నార్మల్గా అయ్యే ఛాన్సులు. బట్ మనం ఒక థింగ్ అయితే చేయొచ్చు, అంటే చేయగలిగేది ఏముంది అని అంటే ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఉండేదానికి. ఆల్రెడీ ఏంటంటే వీళ్ళ లైనింగ్స్ కానీ ఆ లంగ్ పర్టికులర్ మ్యాటర్స్ కానీ మొత్తం అంతా డ్యామేజ్ అయ్యే ఉంటుంది సార్. దీన్ని ఫర్దర్గా మనం కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఉన్న స్టేట్లోని లైక్ హ్యాపీ లంగ్ కింద మనం చేయగలం. దానికి వచ్చేసేటప్పటికి 2 టైప్స్ ఉంటాయి సార్. ఫార్మలాజికల్ థెరపీ, లైఫ్ స్టైల్ అండ్ డైట్ మోడిఫికేషన్స్ ఇవి. సో ఫార్మలాజికల్కి మనం చూస్తాం సార్. దీనికి వచ్చేసేటప్పటికి ఇన్హేలర్ థెరపీ అని ఉంటుంది, మ్యూకోలైటిక్ థెరపీస్ అని ఉంటుంది, వ్యాక్సినేషన్స్ కూడా ఉంటాయి, డిపెండ్స్ అపాన్ వాళ్ళ కండిషన్ దాన్ని బట్టి. అండ్ లైఫ్ స్టైల్ అండ్ డైటరీ మోడిఫికేషన్స్, సర్టెన్ డైట్ మనం తీసుకోకూడదు సార్. దానివల్ల మనకి ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, మనం ఇందాక పెరుగు పాలు అన్నట్టుగా. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, యూజువల్లీ సర్టెన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేస్తే కొంచెం ఈ లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఈ లంగ్ చుట్టూరు మనకి కండరాలు ఉంటాయి సార్. ఈ కండరాలను కొంచెం బలపరుచుకుంటే ఊపిరి తీసుకుంటాం, శ్వాస తీసుకుంటాం, కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళది డిసీజ్ లంగ్ కాబట్టి. సో ఇలాంటి సర్టెన్ థింగ్స్ చేస్తే కొంచెం మనం డిసీజ్ ప్రోగ్రెషన్, వ్యాధి ఇంకా వ్యాపించకుండా మనం చేసేదానికి కొంచెం తగ్గించే ఆస్కారం. ఓకే. ఈ మధ్య రీసెంట్గా ఐ వాజ్ సీయింగ్ వన్ ఇంటర్వ్యూ, ఒక కార్డియోథొరాసిక్ సర్జన్ ఇంటర్వ్యూ చూస్తున్నాను అనమాట. ఈజ్ ఢిల్లీ బేస్డ్, ఢిల్లీలో ఆయన వర్క్ చేస్తున్నారు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ఇదివరకు సమ్ 20-25 years బ్యాక్ ఎవ్రీ సర్జరీ దట్ ఐ డిడ్, ఏ సర్జరీ చేసినా సరే ఊపిరితిత్తులు చక్కగా ఎర్రగా పింక్ కలర్లో హెల్తీగా ఉండేవి. ఇప్పుడు నేను ఆపరేషన్ చేస్తుంటే థొరాసిక్ క్యావిటీ అంటే ఛాతీ ఓపెన్ చేసి చూడాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం అంటే అన్ని లంగ్స్ 100% లంగ్స్ అన్నీ కూడా ఢిల్లీలో నివసించే ప్రజలందరికీ కూడాను నల్లగా బొగ్గు రంగులో ఉంటుంది అని చెప్పారు. అండ్ సెకండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ పర్సన్ సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటుంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ 40 cigarettes per day అన్నది చూస్తున్నారు. అసలు ఇట్లాగా స్మోకింగ్ వల్ల కానీ లేదంటే పొల్యూషన్ వల్ల కానీ లంగ్ డ్యామేజ్ అయ్యిందా లేదా తెలుసుకోవటానికి ఆర్ దేర్ ఎనీ టెస్ట్, లేదంటే ఏం టెస్టులు చేస్తే వాళ్ళకి ఎట్ ప్రజెంట్ లంగ్ హెల్త్ అన్నది తెలుస్తుంది? సార్ లంగ్ హెల్త్ వచ్చేటప్పటికి మనం యూజువల్లీ సిమ్టమ్స్ బేస్డ్, సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ కింద. అంటే ఆయనకి పర్టికులర్ పర్సన్కి ఏమైనా ఇబ్బంది ఉంది అని అనుకుంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు సార్. దాన్ని బట్టి మనం ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ అసెస్మెంట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి సార్. రేడియలాజికల్గా ఉంటుంది, ఎక్స్రే తీసుకోవచ్చు. ఆ ఎక్స్రేలో మనకి ఏంటంటే 2 డైమెన్షనల్గా మనకి ఊపిరితిత్తులు అనేది తెలుస్తుంది. రెండోది వచ్చేటప్పుడు ఫంక్షనాలిటీ కింద తెలుసుకోవచ్చు సార్. ఎక్స్రేలో మనకు స్ట్రక్చరల్ గురించి తెలుసుకోగలం, లంగ్స్ ఫంక్షనాలిటీ గురించి దానికి మనం పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది సార్. ఇది కూడా ఏంటంటే లంగ్ హెల్తీగా ఉందా లేదా అని చూస్తాం.
తర్వాత ఫీనో అని ఉంటుంది. యూజువల్లీ మనం ఎన్వైర్న్మెంటల్ ఎయిర్లో వచ్చేటప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ అనేది మనం తీసుకుంటాం. ఈ ఫీనో అంటే ఏంటి? ఫ్రాక్షనల్ ఎక్సిల్ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఉంటుంది. ఎస్ ఎస్. సో దాంట్లో మనం ఎంతవరకు తీసుకుంటున్నాం, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్ టెస్ట్. సో ఫంక్షనాలిటీ టెస్టులు చాలా ఉంటాయి సార్. బట్ మన జీవన శైలికి కామన్గా ఎక్కువగా అలవాటై ఈజీగా చేయగలిగేది స్పైరోమెట్రీ లంగ్ ఫంక్షన్ టెస్ట్. దానివల్ల మన లంగ్ ఫంక్షన్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది తీసుకోవచ్చు. ఓకే. సో బేసికలీ ఎక్స్రే అండ్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, బేసికల్లీ ఈ రెండు చేస్తే అట్ ప్రెసెంట్ మన కెపాసిటీ ఎంతో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ బ్రెత్ హోల్డ్ కానీ, లేదంటే కొంతమంది ఇదివరకు డ్యూరింగ్ 2021 ఆ టైంలో డిస్కస్ చేసేది ఏంటంటే సింగిల్ బ్రెత్ హోల్డ్ టెస్ట్ అని ఒక టెస్ట్ వింటున్నాం. ఎగ్జాక్ట్లీ. ఏంటి అసలు సింగిల్ బ్రెత్ హోల్డ్ టెస్ట్ అంటే? ఏమీ లేదు సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ లంగ్ ఫంక్షన్ టెస్ట్ వీఆర్ టేకింగ్, మనం ఎంతవరకు గాలి కుదురుతుందో అంతవరకు గాలి తీసుకోగలుగుతాం. అది లంగ్ కెపాసిటీ చూస్తున్నాం. ఇది కూడా అంతే సార్, సింగిల్ బ్రెత్ ఉన్న మనం తీసుకున్న తర్వాత బ్రెత్ ఎంతసేపు వరకు హోల్డ్ చేయగలము అనే దాంట్లో ఉంటుంది. సో ఆ హోల్డ్ చేసేటప్పటికి మన ఆ లంగ్ కెపాసిటీలో ఎంతవరకు ఆ ఊపిరితిత్తులో మనం ఎంతవరకు గాలి మనం దాచగలిగాం ఆ పర్టికులర్ టైం పీరియడ్లో, దానివల్ల వాళ్ళ మజిల్ అంటే మనకి ఊపిరితిత్తులకి శ్వాస తీసుకునేటప్పటికి హెల్ప్ అయ్యే మజిల్స్ కూడా దానికి హెల్ప్ అవుతుంది. అసలు ఎంతవరకు చేస్తే నార్మల్ అండ్ అట్లా ఏమైనా ఉంటుందా? అంటే సార్ యాక్చువల్లీ ఇదే అవుట్డేటెడ్ అయింది. యూజువల్లీ ఇప్పుడు ఎవరైతే చెయ్యట్లేదు బ్రెత్ హోల్డ్ టెస్ట్ వరకు, యూజువల్లీ వరకు 6 to 12 seconds వరకు అని అంటారు సార్ బ్రెత్ హోల్డ్ టెస్ట్ వచ్చేసరికి. డిపెండ్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగా ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్లీ మనం చూసుకునే దానికి మనం చేసే టైం కూడా ఇంపార్టెంట్. ఓకే. అండ్ మన హెవీ మీల్తో మనం బ్రెత్ హోల్డ్ టెస్ట్ చేస్తే ఆబ్వియస్లీ మనం చేయలేము. ఓకే. సో ఉండే కండిషన్స్ దాన్ని బట్టి నార్మల్ హెల్త్కి అయితే చూసేటప్పటికి అయితే మనం అసెస్ చేసుకునే దానికి సర్టెన్ థింగ్స్ ఉంటాయి సార్. యూజువల్లీ నార్మల్ హెల్త్లో మనకి కొంచెం ఎఫెక్ట్ ఉంది అని మనం ఏమన్నా గమనించగలిగే దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లైక్ సిమ్టమ్స్ లాంటివి కొన్ని ఉంటాయి. అవి అయితే మనం అసెస్ చేసుకోవచ్చు సార్. ఓకే. రీసెంట్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి ప్రాబబ్లీ ఒక 1 month బ్యాక్ నాకు కాఫ్ అనేది కంటిన్యూస్గా వచ్చిందనమాట. అది ఓన్లీ పర్టికులర్గా నేను ఒక రూమ్లో ఎంటర్ అయితే మాత్రమే వచ్చింది, అంటే నా కన్సల్టేషన్ ఛాంబర్లో ఉన్నప్పుడు వచ్చింది. మళ్ళీ బయటకు వెళ్ళేసరికి తగ్గిపోయింది, ఇంకెక్కడ వచ్చేది కాదు. ఏసీ అన్నది డక్ట్స్ క్లీన్ చేయించాను, ఏదైనా ఎలర్జెన్స్ ఉన్నాయేమో, ప్లాంట్స్ ఉంటాయి నా రూమ్లో, సో ఆ ప్లాంట్స్ నుంచి ఏమైనా ఎలర్జెన్స్ వస్తుందా, లేదంటే ఏమైనా ఫంగల్ స్పోర్స్ వస్తున్నాయా, దేనివల్ల నాకు అర్థం కాలే, ఏదైనా పొల్యూషన్ ఏమైనా ఉందా అని మొత్తం అంతా క్లీన్ చేయించాను, అంతా ఉంది. బట్ స్టిల్ కాఫ్ డిడ్ నాట్ సబ్సైడ్. అట్లాగే యాంటీ హిస్టమినిక్ కాఫ్ సిరప్స్ అన్నీ వేసుకుంటున్నాను. ప్రాబ్లీ అప్పుడు టెంపరీగా ఒక 2-3 hours వచ్చి మళ్ళీ కాఫ్ స్టార్ట్ అయిపోయేది. బట్ దెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టిన వెంటనే ఇమీడియట్లీ విత్ ఇన్ ద నెక్స్ట్ 10 minutesలో నా కాఫ్ అనేది కంప్లీట్గా సబ్సైడ్ అయిపోయింది. ఐ కంటిన్యూడ్ యూజింగ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఫ్రమ్ దెన్ ఆన్. సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఏంటో, సోర్స్ ఆఫ్ ఏంటో ఐ వాజ్ స్టిల్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై. బట్ వెన్ ఎవర్ ఐ స్విచ్ ఆఫ్ ద ఎయిర్ ప్యూరిఫైయర్ అగైన్ ఎట్ దట్ పర్టికులర్ రీజన్ నాకు కాఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అసలు వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్? నాకు అప్పుడు దాకా ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే వాడేవాడిని కాదు. అప్పుడు పర్సనల్లీ అప్పుడు తెచ్చి పెట్టుకున్నాను అండ్ సో ఇమీడియట్ బెనిఫిట్. అసలు ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది డూ యూ రికమెండ్ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్, లేదంటే ఎవరు వాడుకోవాలి, ఎవరు వాడవలసిన అవసరం లేదు? అంటే సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ లైక్ అన్ క్లోజ్డ్ రూమ్. ఓకేనండి, మనకి ఎప్పుడు సర్క్యులేటరీ ఎయిర్ అనేది ఎప్పుడు ఉండాలి సార్. సో ఆ క్లోజ్డ్ రూమ్లో అనేటప్పటికి కండెన్స్డ్ ఎయిర్ ఉంటుంది. సో దాంట్లో వచ్చేటప్పటికి ఇందాక మనం మాట్లాడుకున్న పార్టికులేట్ మ్యాటర్ సైజెస్ ఎక్కువగా ఉంటాయి. 2 కొంచెం ఎయిర్ క్వాలిటీ సరిగ్గా ఉండదు. ఓకే, ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది హెల్ప్ఫుల్లే సార్. దానికి ఎప్పుడు యూజ్ చేయొచ్చు అని అనుకుంటే మనకి ఎప్పుడైనా క్లోజ్డ్ సర్ఫేస్గా ఉంది, లేకపోతే బాగా మూసుకుంది, మనకి సర్క్యులేషన్ సరిగ్గా రావట్లేదు, లేకపోతే మనం ఎక్కువగా పొల్యూషన్ ఉంటున్న ప్రదేశం ఉంటున్నాం, లేకపోతే పెట్స్ ఉంటున్నాయి, పెట్స్ ఉండే దాంట్లో కూడా వాళ్ళకు కూడా మైక్రోగా ఈ ఫర్ అనేది కూడా ఉంది. ఇలాంటివన్నీ కొంచెం ప్యూరిఫై చేసేదానికి, అంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. లేని పక్షంలో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మనకి చాలా మంచి గ్రీనరీగా ఉంది, మనకి మంచి సర్క్యులేషన్లో ఉంటుంది మన ఊరు లాంటిలో, ఇలాంటి టైంలో పొద్దున్నే విండోస్ తెరవమండి, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి, గాలి పీల్చండి. బట్ వింటర్లో వచ్చేసేటప్పటికి ఈ ఆస్థమాటిక్స్ కానీ
పొద్దున్నే లేగవద్దు. లేచినా కూడా ఈ ఎన్విరాన్మెంట్కి మాత్రం రావద్దు. ఎందుకంటే పొద్దున్నే వచ్చేటప్పటికి మనకు కోల్డ్ ఎయిర్ ఉంటుంది సార్. యూజువల్లీ వీళ్ళకి వచ్చేటప్పటికి ఎక్స్పోజ్ అయ్యేటప్పటికి లేట్ మార్నింగ్స్ ఆర్ ఆఫ్టర్నూన్. ఓకే, అవి అయితే కొంచెం బెటర్. బట్ సర్క్యులేషన్ ఎయిర్ అయితే మాత్రం కొంచెం ఉంటే మంచిది అనేది. ఎయిర్ ప్యూరిఫైయర్స్ మీకు ఈ సర్క్యులేటరీ ఎయిర్ లేని పక్షంలో అయితే ఎయిర్ ప్యూరిఫైయర్స్ దే హ్యావ్ అ బెటర్ రోల్స్ యూజువల్లీ అండ్ డిపెండ్స్ అపాన్ ది వే దే ఆర్ ప్యూరిఫైరింగ్ ఆల్సో మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత పొల్యూషన్లో ఉండే దాన్ని బట్టి మనం అంత ఎయిర్ ప్యూరిఫైయర్స్ తీసుకుంటాం మంచిది. అండర్స్టూడ్. అండ్ చాలామంది నెబ్యులైజర్స్ అని ఇతర ఇన్స్ట్రుమెంట్స్ అని ఆస్మాటిక్స్ ఇంట్లో పెట్టుకుంటారు. అసలు ఆస్మా ఉన్న వాళ్ళకి తీసుకోవాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఇంట్లో ఏమేమి వాళ్ళు పెట్టుకోవాలి, జాగ్రత్తగా స్టాండ్ బైకి పెట్టుకోవాలి? అదే సార్, మన సైడ్ ఉండే అపోహ ఏంటంటే ఆస్థమాటిక్స్ వాళ్ళు నెబ్యులైజర్స్ని ఎక్కువగా నమ్ముతారు, ఇన్హేలర్స్ని పెద్దగా వాడరు. సో బట్ యాజ్ ఎ డాక్టర్ ప్రాక్టీషనర్స్ కింద మాకు ఎప్పుడు కష్టం అవుతుంది ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ నెబ్యులైజర్స్ వాడతారు సార్. ఇట్స్ ఎ టెర్మినల్ వే ఆఫ్ మనకి డైలేటేషన్. మనకు ఉండే దాంట్లో బెస్ట్ వే అదొకటి. వీళ్ళన్నీ బెస్ట్ వే ముందు వాడుతూ ఉంటే మనకి ఏది సరిగ్గా యూజ్ అవ్వదు. హాస్పిటల్ సెటింగ్ దానిపైన వాళ్ళకి ఏమన్నా ఆవేశం లాంటిది కానీ ఇంకా ఎక్కువ వస్తుంది. బట్ యూజువల్లీ ఆస్థమాటిక్ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఉంటుంది. దానికి 5 స్టెప్స్ లాగా ఉంటుంది. సో ఇన్హేలర్స్ అనేది ఇనిషియల్ స్టెప్ సార్ వాళ్ళకి తీసుకునే దాంట్లో. ఇన్హేలర్స్ అనేది తీసుకోవాలి. మన సైడ్ ఇంకొక అపోహ ఎలా ఉంది అని అంటే జనాలకి ఇన్హేలర్స్ అనేది బాగా ఎడిక్టివ్ అయిపోతారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇలాంటివి చాలా కొంచెం అపోహ లేకపోతే ఒక మిస్నామర్ అనేది ఉంది. సో ఎప్పుడు అలాగ కాదు సార్. ఇన్హేలర్స్ ఆర్ బెటర్ అండ్ బెస్ట్ దెన్ నెబ్యులైజర్స్ నన్ను అడిగితే. సో ఇన్హేలర్స్ అనేది ప్రిసైజ్గా ఉంటుంది సార్. మనం అంటే వేరే రకంగా కాదు, మనం ఒక ట్యాబ్లెట్స్ తీసుకుంటే అబ్డామిన్కి పొట్టకి వెళ్ళి అక్కడి నుంచి మనకి డిజైరబుల్ యాక్షన్ అని వస్తుంది. ఇన్హేలర్స్లో డైరెక్ట్ మనకి లంగ్స్కి యాక్షన్ వస్తుంది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సార్, అండ్ దానివల్ల ఎడిక్షన్ అనేది ఉండదు. సో ఇట్స్ మచ్ బెటర్. దాని తర్వాత ఇన్హేలర్స్ వల్ల మనకి పెద్దగా ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆవేశం కానీ కాఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ కొంచెం ఓల్డ్ ఏజ్ కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఇన్హేలర్ టెక్నిక్ సరిగ్గా తీసుకోలేరు. అలాంటి వాళ్ళకి నెబ్యులైజర్ అనేది హోమ్ రికమెండేషన్ చేస్తాం. లేదు అని అనుకుంటే ఇన్హేలర్స్ ఆర్ బెస్ట్ సార్. ఓకే. సో ఆస్థమాటిక్స్ కొంతమంది ఎక్సర్సైజ్ కానీ జిమ్కి కానీ వెళ్తూ ఉంటారు, లేదంటే కోల్డ్ ఎన్విరాన్మెంట్ జిమ్లో ఏసీలు కానీ, వాళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ దానికి ముందర ఆస్మా అటాక్ ప్రివెంట్ చేయడానికి ఏమైనా మెడిసిన్ అటువంటివి ఉంటాయా? ఈ ఆస్తమాలో ఉండే సార్ ఇన్హేలర్స్కి వచ్చేటప్పటికి మనం 2 రకాలుగా చెప్తాం సార్. కంట్రోలర్ ఇన్హేలర్స్ అని అంటాం, రిలీవర్స్ ఇన్హేలర్స్ అని అంటాం. ఈ కంట్రోలర్ అనేది వచ్చేటప్పటికి మన డిసీజ్ని కంట్రోల్ చేస్తుంది సార్ ఉండేదానికి. రిలీవర్స్ వచ్చేటప్పటికి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారంటే మనం ఈ ఎక్సర్సైజ్ కానీ జిమ్ చేసే టైంలో వాళ్ళకి వచ్చే టైం, లేకపోతే వేగంగా నడిచేటప్పుడు, లేకపోతే ఒక్కొక్కసారి అటాక్ వచ్చేటప్పుడు ఈ టైంలో హెల్ప్ అవుతుంది. యూజువల్లీ వీళ్ళు వచ్చేసేటప్పటికి వీళ్ళు ఆఫ్టర్నూన్ ఈ టైంలో చేస్తే మంచిది. ఎందుకంటే ట్రిగ్గరెంట్ ఫ్యాక్టర్స్ని మనం అవాయిడ్ చేసుకుని చేయటం మంచిది. అండ్ స్టెర్నస్ ఎక్సర్సైజెస్ చేయకూడదు. యూజువల్లీ ఈ వింటర్ సీజన్స్లో అనేది కొంచెం తగ్గించటం మంచిది. ఏదైనా హెవీ మీల్ తర్వాత తీసుకుంటాం కూడా మంచిది, చేయకపోవటం మంచిది. హెవీ మీల్ అయిన తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోవటం అనేది మంచిది. ఎప్పుడు వీళ్ళు ఈ రిలీవర్స్ అనే ఇన్హేలర్ వాళ్ళతో క్యారీ చేసుకుంటాం మంచిది. సో ఎప్పుడైనా వాళ్ళకి ఒక లిమిట్ దాటిన తర్వాత అంటే బేసికల్లీ సార్ ఎవరైనా స్టెర్నస్ ఎక్సర్సైజ్ అయినా కానీ లేకపోతే ఎవరైనా కూడా మనిషి అన్నవాడు వాళ్ళ లిమిట్ దాటిన తర్వాత ఆ లంగ్ కెపాసిటీ దాటిన తర్వాత వాళ్ళు చేయలేకపోతే ఆవేశం కింద మనం ల్యాండ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఆల్రెడీ నోన్ డిసీజ్డ్గా ఉంది అని అనుకోండి, మనకి రిలీవర్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి సార్. ఓకే. సో నార్మల్గా ఆస్మా ఉన్నవాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే వాళ్ళ లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు? సార్ యూజువల్లీ దీన్ని 2 రకాలుగా చెప్పుకోవచ్చు మనం. ఒకటి వచ్చేసేటప్పటికి మనం జనరల్ వాకింగ్స్, సో దీనివల్ల మనకి మిగతా ఫ్యాట్ కంటెంట్ అన్న తగ్గుతుంది. 2 వచ్చేసేటప్పటికి యోగాస్ వారి ప్రాణవాయువు ఎక్సర్సైజెస్, ఇవి దీనివల్ల కూడా బాగా హెల్ప్ అవుతుంది. నిజంగానే బెనిఫిట్ ఉంటుందా? ఎగ్జాక్ట్, చాలా బాగా హెల్ప్ ఉంటుంది సార్. అండ్ మనం వచ్చేసేటప్పటికి ప్రాణవాయువు వచ్చేటప్పుడు డైరెక్ట్గా ప్రాణాయామం అది డైరెక్ట్గా లంగ్కి ఎఫెక్ట్ అవుతుంది సార్. అంటే లంగ్ కెపాసిటీ పెంచుతుంది. తర్వాత వచ్చేసేటప్పటికి మనం మిగతా
ఈ లంగ్కి హెల్ప్ అయ్యే మజిల్స్ని కూడా మనం ట్రైన్ చేసుకోవచ్చు, స్ట్రెంగ్త్ అండ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఇంటర్కోస్టల్ మజిల్స్ కానీ ఎక్స్ట్రాకోస్టల్ మజిల్స్ కానీ వీటిని మనం కొంచెం హెల్ప్ చేసుకుని స్ట్రెంగ్తన్ చేసుకుంటే సో మనం లంగ్ కెపాసిటీ అనేది కొంచెం బెటర్గా ఈజీగా బ్రీత్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్సింగ్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు గురక. ఈ మధ్య మూవీ చూస్తుంటే గురక గురించి ఒక సినిమా కూడా తీశారనమాట. సో దాంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారీ చేసుకుంటే వైఫ్కి గురక అలవాటు ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ అన్నీ కూడాను ఒక మూవీ తీశారు. మనకి చూసి కామెడీగా అనిపిస్తుంది, కానీ యాజ్ ఎ మెడికల్ పర్సనల్ మనకి గురక వల్ల మన హెల్త్ లాస్ ఎంత ఉంటుంది అంటే, ఒకటి ఫంక్షనల్గా మనకి హస్బెండ్ వైఫ్ రిలేషన్ దెబ్బతింటాం, అటువంటివి చూస్తూ ఉంటాం. అది కాకుండా వాళ్ళ హెల్త్ లాస్ ఎంత ఉంటుందో మనకి తెలుసు. మన వ్యూవర్స్ గురించి అసలు గురక, దానివల్ల వచ్చే చెడు ఇబ్బందులు అసలు ఏంటంటే ఒకసారి చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ సార్, మీరు గురకండి అంటే కొంతమందికి, నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఏంటంటే పక్కన ఎవరైనా సౌండ్ చేస్తే నిద్రపట్టు, అలా ప్రతి ఒక్కరికి ఒక ఇబ్బంది ఉంటుంది. బట్ వాళ్ళ పరిస్థితులు వచ్చేసేటప్పటికి సార్, గురకానికి అయ్యేటప్పటికి మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, ఇప్పుడు మనకు ఊపిరితిత్తులు 2 విధాలుగా లోవర్ అని చెప్పుకుంటాం, కింద భాగం గొంతు దగ్గర నుంచి కిందకి, గొంతు పైనుంచి వచ్చేదంతా అప్పర్ అని చెప్పుకుంటాం. దీంట్లో ఏమవుతుందంటే మన ఈ వోకల్ కార్డ్స్ అని ఉంటాయి కదా సార్, ఈ తెలుగులో ఏదో అంటారు, సో వోకల్ కార్డ్స్ అనేది యూజువల్లీ మనం మాటకి లేకపోతే గాలికి దీనికి హెల్ప్ అవుతుంది. సో ఈ కన్స్ట్రక్షన్, ఈ వోకల్ కార్డ్స్ కానీ ఈ అప్పర్ ఎయిర్వే కన్స్ట్రక్షన్ ఎప్పుడైనా, ఈ ఊపిరితిత్తుల పై భాగంలో ఎప్పుడైనా కూడా మనకి కన్స్ట్రక్షన్ అంటే కొంచెం నొక్కుగలిగితే గురక వస్తుంది. ఈ గురక పలు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసేటప్పుడు అతనికి తెలుస్తుంది లేదా పక్కన వాళ్ళకి తెలుస్తుంది, తర్వాత ఉండే కొద్దీ పక్కన వాళ్ళ ఇంటెన్సిటీ పెరుగుతుంది, తర్వాత పక్క రూమ్లోకి కూడా వినపడే అవకాశాలు ఉంటాయి. దీని తర్వాత ఫైనల్ స్టేజ్లో వచ్చేసరికి ఈ గురక వల్ల ఇతనే డిస్టర్బ్ అయ్యి లెగుస్తారు. ఎందుకు అని అనుకుంటే ఆ గురక కంప్లీట్ అబ్స్ట్రక్షన్ అవుతుంది. దానివల్ల ఈ ఊపిరి తీసుకునే అనేది కొంచెం టైం ఆగిపోతుంది. దానివల్ల ఆయన ఆ ఊపిరి అందకపోవడం వల్ల ఆవేశంతో నిద్రలోంచి పైకి లెగుస్తుంది. దీన్ని యాప్నియా అంటాం సార్. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఎగ్జాక్ట్లీ సార్. సో వాట్ ఈస్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా? ఇందాక గురక ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అన్నది ఉంటుందా? ఉంటుంది సార్. గురక కంప్లీట్లీ అదే సార్, మన స్టేజెస్ దాన్ని బట్టి మనం మాట్లాడుకోగలిగింది. సో ఇది 2 రకాలుగా మాట్లాడుకోవాలి సార్. యూజువల్లీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎంతవరకు డిస్టర్బ్ అవుతుంది మన అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల. దీనికి మనకు పలు రకాలుగా మనం అసెస్ చేసుకునే విధానాలు కూడా ఉన్నాయి. యాప్నియా దాన్ని మనం చూసుకోవాలి అని అనుకుంటే సిమ్టమ్స్ ప్రకారంగా యూజువల్లీ వీళ్ళు చాలా టైర్డ్గా ఉంటారు. మార్నింగ్ వచ్చేసేసరికి 2 నిద్ర క్వాలిటీ సరిగ్గా ఉండదు. సో ఇది కొంచెం సివియారిటీ పెరిగే కొద్దీ, దీన్ని కరెక్ట్గా మనం పట్టించుకోకపోతే సివియారిటీ పెరిగే కొద్దీ యాప్నియా అవ్వే అవకాశాలు ఉంటాయి. యాప్నియా అవ్వే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ నిద్రలోనే మనకి కొంచెం ఈ శ్వాస అనేది ఆగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సివియారిటీ దాన్ని బట్టి మనం అసెస్ చేసుకోవచ్చు. ఓకే. సో నార్మల్గా గురకుండే ప్రతి ఒక్కరికి ఈ అబ్స్ట్రక్టివ్ ఎంతో కొంత సిమ్టమ్స్ ఉన్నాయంటున్నారు. ఆ సివియారిటీని మనం ఎట్లాగ అసెస్ చేసుకుంటాం? ఎంత సివియర్గా ఉంది, తక్కువ ఉందా, ఓన్లీ సౌండ్ బట్టేనా, లేదంటే డూ వీ హ్యావ్ ఎనీ మెడికల్ టెస్ట్? స్నోరింగ్ లెవెల్స్ కూడా ఉన్నాయి సార్. స్నోరింగ్ దీనికి కొన్ని క్వశ్చనరీస్ అని ఉంటాయి సార్. యూజువల్లీ బెర్లిన్ క్వశ్చనరీ అని ఉంటుంది, స్లీపినెస్ వర్క్ స్కేలింగ్ ఉంటుంది. సో మనం యూజువల్లీ ఫస్ట్ మనం పేషెంట్తో చూసుకుని వాళ్ళతో మనం క్లినికల్గా చూస్తాం ఎంత సివియారిటీలో ఉన్నారా అని. దాని తర్వాత ఇప్పుడు ఈ గురక వల్ల ఏమవుతుందంటే సార్, బాడీలో CO2 లెవెల్స్ అనేది పెరుగుతుంది. సో మనకు అబ్స్ట్రక్షన్ అయితే ఉంది కాబట్టి అబ్స్ట్రక్షన్ వల్ల CO2 లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఈ CO2 లెవెల్స్ పెరుగుతాం వల్ల ఏమవుతుందంటే ఇది బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల వీళ్ళకి మోస్ట్ కామన్గా ఏముంటుంది, డే టైమ్ సోమలెస్ అంటాం. అంటే పగలు కూడా వీళ్ళు బాగా అంటే వాళ్ళకి నిద్ర పడిపోతూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి, లేకపోతే గురక బాగా ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంది, పక్కన పార్ట్నర్కి కూడా బాగా ఎక్కువగా ఇబ్బందిగా ఉంది, లేకపోతే ఆయనకే బాగా ఎక్కువగా ఈ నిద్రలో లేస్తున్న వాళ్ళకి వీళ్ళకి స్లీప్ స్టడీ అనేది చేస్తాం సార్. స్లీప్ స్టడీ అంటే ఏంటి, ఎట్లా చేస్తారు? అండ్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందా, ఇంట్లో చేయాలా? వాట్ ఈస్ ద నార్మల్గా స్లీప్ స్టడీ గురించి దట్ ఇట్ సెల్ఫ్ రిక్వైర్స్ ఎ పాడ్కాస్ట్. బ్రీఫ్గా
ఒక 2 మినిట్స్లో ఏంటి ఈ టెస్ట్ ఒకసారి చెప్తారా? స్లీప్ స్టడీ అసలు మనం హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు సార్. బేసికల్లీ ఎందుకునంటే మన నిద్ర అనేది కొంతమందికి వాళ్ళకి డిజైరబుల్ ప్లేస్లో అలవాటు పడ్డ ప్రదేశాల్లోనే చేయగలుగుతాం. ఇది వాళ్ళు ఇంట్లోనే చేయొచ్చు, వాళ్ళ కంఫర్ట్ ప్లేస్లోనే చేయొచ్చు. ఇది వచ్చేసేటప్పటికి మనకి నిద్రలో 4 సైకిల్స్ అనేది ఉంటుంది సార్. సో నార్మల్గా డీప్ సైకిల్, ర్యాపిడ్ ఐ మూమెంట్, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అని ఉంటుంది. సో ఈ సైకిల్స్లో మనం టార్గెట్ చేసేది ఆక్సిజన్ శాచురేషన్ ఎంత పర్సంటేజ్ వరకు తగ్గుతుంది అంటే ఆ నిమిషం మనకి ఎప్పుడైతే ఊపిరి ఆడకుండా ఉన్న పరిస్థితుల్లో హార్ట్ రేట్ ఎంతవరకు పెరుగుతుంది, ఎంతవరకు తగ్గుతుంది, ఇవన్నీ మనం గమనించగలం సార్. సో బేసికలీ మన నిద్రపోయేటప్పుడు మన రెస్పిరేటరీ కానీ, ఊపిరితిత్తులు కానీ, బీపీ కానీ, పల్స్ కానీ అవన్నీ ఎట్లా ఉంటున్నాయి, దానివల్ల మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి చేసే టెస్టే స్లీప్ స్టడీ. ఎగ్జాక్ట్లీ సార్. ఓకే. సో అది ఇంట్లో చేసుకోవచ్చు, హాస్పిటల్లో కూడా చేసుకోవచ్చు. హాస్పిటల్లో కూడా చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అంటే బేసికలీ వాళ్ళు ఎక్కడ కంఫర్ట్గా ఉంటారు. అంటే ఇప్పుడు హై రిస్క్ కేసెస్ అన్నీ హాస్పిటల్లోనే చూస్తాం సార్. ఎందుకంటే ఇది సడన్గా యాప్నియా అవుతుంది కాబట్టి మనకు హాస్పిటల్ సపోర్ట్ ఉండేది, దానికోసం హాస్పిటల్లో చేస్తాం. ఓకే. మైల్డ్ టు మోడరేట్ కేసెస్ వరకు అయితే మేము ఇంట్లోనే చేయడం ఓకే మంచి కన్వీనియంట్ అని అనిపిస్తుంది సార్. స్టడీస్. ఓకే. సో ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఏంటంటే, ఒక ఇంట్రెస్టింగ్ పేషెంట్ గురించి డిస్కస్ చేయాలంటే, నైట్ టైం నేను పడుకుంటుండగా నాకు సడన్గా మెలకువ వచ్చేస్తుంది. నాకు గ్యాస్ వల్ల వస్తుంది. ఆ టైంలో విపరీతమైన చెమటలు, ఛాతీ పట్టేసినట్టు ఉండటం, మంటలాగా ఉండటం, ఇటువంటి లక్షణాలన్నీ వస్తున్నాయి. నాకు గ్యాస్ వల్లే అని ఒక పేషెంట్ వచ్చారు. తీరా ఆయన హిస్టరీ తీసుకుంటే చూడటానికి ఆయన ఒబేస్గా ఉన్నారు, అంటే లావుగా ఉన్నారనమాట. వాళ్ళ మిస్సెస్ని అందరినీ అడిగితే తను చెప్పారు క్లియర్గా, బాగా ఉరక పెడతారండి, ఈ మధ్య ఇంకా వెయిట్ పెరిగారు, ఇంట్లో ఏ ఫంక్షన్స్ అవుతున్నాయి, మా అబ్బాయి పెళ్ళి అయింది, సో ఒక 5-6 kgs పెరిగారు, దాని తర్వాత నుంచి ఇష్యూ సఫర్ అవుతున్నారని. సో ఇటువంటి పేషెంట్స్లో జిఆర్డి ఇబ్బంది, గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ స్లీప్ యాప్నియా రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. తీరా ఆయనకి స్లీప్ స్టడీ చేస్తే హీ వాజ్ హ్యావింగ్ సివియర్ స్లీప్ యాప్నియా. సో అట్లాగే ఎన్నో మిస్డ్ పేషెంట్స్ ఉంటారు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది సివియర్లీ అండర్ డయాగ్నోస్డ్ కండిషన్స్ అన్నది నా ఉద్దేశం. సో వీళ్ళకి ఎటువంటి లక్షణాలు చూసుకుంటే, ఇందాక మీరు చెప్పినట్టు ఒకటి డే టైమ్ సామ్నలెన్స్, అంటే పగటిపూట కూడా నిద్ర రావటం, రాత్రి గురక రావటం, ఇవి కాకుండా ఏమేమి లక్షణాలు ఉంటే స్లీప్ యాప్నియాకి అట్రిబ్యూట్ చేసుకోవచ్చు? ఎక్కువగా మనం ఆవేశపడతాం సార్. ఈవెన్ మనకి నైట్ బాగా నిద్ర పట్టిందని అనుకున్న తర్వాత కూడా పగల బాగా టైర్డ్గా ఉండడం, బరువు పెరగటం, షుగర్, బీపీ, ఇవి కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. మ్యాక్రోజాంతి అంట, మన కింద దవడ భాగం అనేది కొంచెం పెద్దదిగా ఏమన్నా ఉండి, ఎక్కువగా ఏమన్నా మన నాలుక కొంచెం మందగా అయించి, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం మనం. సో వీళ్ళకి యూజువల్లీ మనం సిమ్టమ్స్ ఎక్కువగా చూసుకోవాల్సింది పార్ట్నర్ ద్వారా తెలుసుకుంటాం. స్నోరింగ్ సివియారిటీ బట్టి ఆవేశం వాళ్ళకి ఏమన్నా వస్తుంది, డే టైమ్ సామ్నెస్ చూసుకోగలుగుతాం, బరువు పెరగటం, ఇక్కడ కింద దవడ భాగం అనేది కొంచెం ఎక్కువగా పెరగటం, డబల్ చిన్ అని అంటాం, ఇవి ఎక్కువగా మనం జనరల్గా జరిగేవి ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళు ఉంటే కంపల్సరీ స్లీప్ యాప్నియాకి చేసుకోవాలి. విత్ స్నోరింగ్ ఉంటే కంపల్సరీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, సో బేసికలీ సింపుల్గా స్నోరింగ్ ఉన్న వాళ్ళందరూ కూడాను ఒకసారి అసెస్ చేయించుకుంటే బెటర్. ఎగ్జాక్ట్లీ సార్. అట్లీస్ట్ వాళ్ళకైనా స్నోరింగ్ లెవెల్స్ ఎంతవరకు సివియారిటీ తెలిస్తే దాని తర్వాత అసెస్ చేయించుకునేది చాలా బెటర్ అనేది నా ఓకే. ఈ మధ్య సోషల్ మీడియా చూస్తుంటే చాలా డివైజెస్ వచ్చాయి, ముక్కుకి నోటికి ప్లాస్టర్లు వేసి అంటించి స్నోరింగ్ కంట్రోల్ డివైజెస్ అని అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఒక్కొక్కటి నేసల్ స్ట్రిప్స్ కూడా ఈ మధ్య వచ్చాయి. అవి పనిచేస్తాయా స్నోరింగ్కి? పనిచేస్తాయి సార్, బట్ అది ఎంతవరకు అంటే టెంపరీ బేస్. మీకు అసలైన కాజ్ అనేది ఏంటో మనం తీసే వరకు లేదు. సో మనకి మెయిన్ అబ్స్ట్రక్షన్ అనేది ఈ పాత్వేలో ఎక్కడైనా జరగచ్చు, బట్ మనకి మెయిన్ అబ్స్ట్రక్షన్ జరిగేది ఈ వోకల్ కార్డ్స్ దగ్గర ఉండేది. సో వీళ్ళ చేసే ఈ గ్యాడ్జెట్స్ వచ్చేటప్పటికి అది కొంచెం ప్రివెంటివ్ కానీ టెంపరీ బేస్. సో ఈ పాత్వేని కొంచెం క్లియర్ అవుట్ చేస్తున్నాయి సార్. సో బేసికల్లీ దానివల్ల కొంచెం బెనిఫిట్ ఉంది, బట్ దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ట్రీట్మెంట్ అని చెప్పగలం. ఎందుకు అని అంటే మనం అప్పుడు ఈ స్నోరింగ్ కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో మనకంటూ ఒక ఇండెక్స్ ఉంటుంది సార్. అబ్స్ట్రక్టివ్ యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ అని ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనకి పాజిటివ్ ఎయిర్ వెయిట్ ట్రీట్మెంట్, వెయిట్ రిడక్షన్స్ కానీ
మిగతావి కొన్ని ఏం థెరపీస్ ఉంటాయి మనకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి? ట్రీట్మెంట్ ఏమేమి ఉంటాయి వీళ్ళకి? స్లీప్లో ఫస్ట్ వచ్చేటప్పటికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వెయిట్ రిడక్షన్స్, హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ జనరల్గా మనం తగ్గించుకునే విధానం కొంచెం ఉండవచ్చు. ఏదైనా మెడికేషన్స్ కానీ ఒబెసిటీ కూడా మనం వాకింగ్ కానీ కొంచెం సజెస్ట్ చేస్తాం. బట్ ఎక్యూట్ కండిషన్స్ అంటే కొంచెం సివియర్గా ఉండే కండిషన్స్ వీళ్ళకి ఏంటంటే ఈ నైట్ టైం ఈ ఆవేశం వల్ల యాప్నియా వల్ల లెగిసే ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది అని అనుకుంటే వీళ్ళకి ప్యాప్ థెరపీస్ అని పెడతాం సార్. పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ థెరపీస్ అని చెప్పి చిన్న గ్యాడ్జెట్ లాగా ఉంటుంది. అది మనం మాస్క్ లాగా పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని పడుకోవచ్చు. బట్ దానికన్నా ముందు ఒకసారి టెస్ట్ చేసుకున్నదా వాళ్ళ దానికి అర్హులా కాదా అనేది మనం ముందు నిర్ధారించుకుంటాం. తర్వాత కొంచెం డ్రగ్స్ కూడా ఉన్నాయి సార్. కొంచెం ఈ ఎడిమా కానీ లేకపోతే ఈ వాపు అనేది కొంచెం తగ్గించుకునే దానికి కొంచెం డ్రగ్స్ కూడా ఉన్నాయి. వన్ ఇంట్రెస్టింగ్ కేస్ సార్, రీసెంట్గా ఒక 130 kgs 50 years అనమాట ఆయనకి. ఆయన మన దగ్గరికి త్రూ సమ్వన్ వచ్చారు. అంటే హీ వాజ్ అడ్మిటెడ్ సమ్వేర్, ఆల్రెడీ అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి వాట్ దే ఫౌండ్ అవుట్ వాజ్ సడన్గా హీ వెంట ఇంటూ యాప్నియా. నో వన్ నోస్ ద కాజ్. యాప్నియా అంటే ఊపిరి మన సబ్స్క్రైబర్స్ కానీ ఊపిరి తీసుకోవటం సడన్గా ఆపేశారు. కారణం ఏంటో తెలీదు, ఇంటుబేట్ చేశారు. ఇంటుబేషన్ అంటే మనకి వెంటిలేటర్కి కనెక్ట్ చేసే పద్ధతినే ఇంటుబేషన్ అని అంటాం. అలా చేసిన తర్వాత ఆయన స్పృహ మళ్ళీ వచ్చింది, రికవర్ అయ్యారు, ఎక్స్టుబేట్ చేశారు. మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఇంటుబేట్ చేయాల్సి వచ్చింది. అట్లాగా రిపీటెడ్గా ఇంటుబేషన్ చేయాల్సి వస్తుందని రిఫర్ టు అవర్ సెంటర్ అనమాట. వాళ్ళ డయాగ్నోస్ ఏంటంటే సివియర్ లివర్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లీ లివర్ ఇష్యూస్ వల్ల అని మనకి రిఫర్ చేశారు. తీరా డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి చూసుకుంటే హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. లివర్ ఇష్యూ ఉంది, బట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనమాట. ఇనీషియల్గా లివర్ ఇష్యూ వల్ల హెపాటిక్ ఎన్కెఫ్లోపతి వచ్చి ఇంటిబేట్ చేయవలసి వస్తుందని దట్ వాజ్ ద ఇనీషియల్ డయాగ్నోసిస్. కాకపోతే మనం వాట్ వీ డిడ్ వాజ్ వీ పుట్ హిమ్ ఆన్ సిప్యాప్ థెరపీ ఆర్ బైపాప్ థెరపీ. సిప్యాప్ నైట్ టైం పెట్టామన్నమాట. నైట్ టైం పెట్టిన తర్వాత హీ షోడ్ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్. హిజ్ లివర్ ఇష్యూ ఈజ్ దేర్, బట్ ఆ లివర్ ఇష్యూ, లివర్ సిర్రోసిస్తో పాటు ఈ ఇష్యూ అండర్ డయాగ్నోస్ చేయటం వల్ల హీ వాజ్ గోయింగ్ రిపీటెడ్లీ ఇంటూ యాప్నియా. మళ్ళీ ఇంటుబేషన్ చేయటం, రికవర్ అవటం, ఎక్స్టుబేట్ చేయటం, అట్లానే రిపీట్ అవుతుంది. ఇట్లాగ ఒక్కసారి సిప్యాప్ పెట్టిన తర్వాత హీ లాస్ట్ అరౌండ్ 30 kgs ఆఫ్ వాటర్ వెయిట్. ఆ ఎడిమా, ఈ ఎసైటిస్ ఏదైతే ఉందో అదంతా రిజాల్వ్ అయిపోయింది విత్ మినిమల్ డయూరెటిక్ సపోర్ట్. అంటే నీరు పిల్లలు కూడా చాలా తక్కువగా పెట్టడంతో ఒక 30 kgs వెయిట్ లాస్ అయ్యి ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ సిప్యాప్ ఒక్క మెషిన్తో డ్రామాటికల్గా ఇంప్రూవ్మెంట్ చేశారు. అండ్ ఇంత డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అని అప్పుడు అనిపించింది అనమాట. సో యూ మస్ట్ హ్యావ్ సీన్ సో మెనీ ఇంట్రెస్టింగ్ కేసెస్ లైక్ దిస్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ కేసెస్ చూసుంటారు. ఎస్, మీరు చెప్పిన దాంట్లో నాకు అనిపించింది ఏంటంటే సార్, ద కేస్ కంప్లీట్లీ ఒక ఒబిసిటీ 130 kilos, అక్కడే మనకు పెద్ద అబ్స్ట్రక్షన్ ఉంది. రెండు వచ్చేసేటప్పటికి ఆబ్వియస్లీ వాళ్ళకి ఏంటంటే ఫేషియల్ స్వెల్లింగ్స్ ఉంటాయి, కింద ఈ నెక్ రీజన్స్లో కూడా వాళ్ళకి స్వెల్లింగ్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళకి మ్యాక్రోగ్లాసియా అంటాం, అంటే పెద్ద టంగ్ ఉంటుంది. సో యూజువల్లీ వాళ్ళు పడుకోగానే ఈ టంగ్ అనేది బ్యాక్ ఫాల్ అయిపోతుంది. ఈ శ్వాసకోణాలు అనేది కంప్లీట్గా వోకల్ కార్డ్ అనేది ఇది క్లోజ్. అందుకని వాళ్ళకి సడన్గా యాప్నియాస్ ఉంటాయి. నిద్రలో కూడా మనకి వాలంటరీగా మనం ఏమీ చేయం, మన శరీరం మన ఆధీనంలో ఉండదు కాబట్టి యూజువల్లీ ఎక్కువగా ఫాలో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వన్ గుడ్ థింగ్ మీరు చేసింది కానీ మేము రికమెండ్ చేసేది కూడా కానీ ప్యాప్ థెరపీ సార్, సిప్యాప్ అండ్ కంటిన్యూస్. సో యూజువల్లీ డిపెండ్స్ సార్, ఇది ప్యాప్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. కంటిన్యూస్గా ఉంటుంది, బైప్యాప్ అని ఉంటుంది. సో మనం ఏ పేషెంట్కి ఏ కండిషన్లో అనేది బట్టి మనం వాడతాం జరుగుతుంది. ఓకే. బట్ వెయిట్ రిడక్షన్ కానీ మోర్ ఓవర్ ఈ ప్యాప్ థెరపీలో కూడా మీరు చెప్తే నాకు చెప్పాలనిపిస్తుంది. మీరు వెయిట్ లాస్ లేకపోతే బాడీ ఫ్లూయిడ్ తగ్గింది. సో ఈవెన్ కార్డియాక్ కేసెస్లో కూడా సార్, ఈవెన్ దెర్ ఇస్ ఎ విండో టైం పీరియడ్ వెన్ ఎవర్ ద పేషెంట్ కమ్స్ అక్యూట్ పల్మనరీ ఎడిమా కానీ ఏ కండిషన్లో కూడా మనం చూసుకుంటే ఈ ప్యాప్ థెరపీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ సమ్ అదర్ వే ఈ హార్ట్కి ఇది హెల్ప్ అవుతుంది సార్. కార్డియాక్ కంట్రాక్టిలిటీ పెంచుతుంది.
ఓకే. ఆ స్ట్రెస్ అనేది కొంచెం తగ్గిస్తుంది కార్డియాక్ దానికి కూడా. అండ్ మోర్ ఓవర్ హెల్ప్ అస్ టు డ్రైన్ ది థింగ్స్ అండ్ ఓపెన్ ది ఎయిర్వేస్. ఈ శ్వాసకోశాలను కొంచెం ఓపెన్ చేసేదానికి కొంచెం హెల్ప్ అవుతుంది. అండర్స్టూడ్. అండ్ వీళ్ళకి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి ఈ మధ్య ఎన్నో టాబ్లెట్స్ వచ్చాయా ఇది తగ్గించడానికి? ఉన్నాయి సార్. అదే మనకి వోకల్ కార్డ్ ఎడిమా ఉంది అని అనుకుంటే మనం స్టెరాయిడ్స్ యూజ్ చేస్తాం. బట్ వాళ్ళకి ఏంటంటే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ ఉంటుంది, బాగా స్ట్రైడర్ ఉంటుంది. సో మనం బేసికల్లీ మనం చూసుకోవాల్సింది అబ్స్ట్రక్షన్ వేరే దగ్గర నుంచి బయట నుంచి నొక్కుకుంటుందా లోపల నుంచి నొక్కుకుంటుందా అనేది మనం గమనించాలి. ఆ సిచ్యువేషన్స్లో మనం స్టెరాయిడ్స్ వాష్ చేసుకోవచ్చు అండ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ డే టైమ్ సోమల్నెస్ లేకపోతే ఎక్కువగా పగలపూట నిద్రపోతున్న వాళ్ళు టైర్డ్నెస్ వాళ్ళకి మెలటోనిన్ కానీ మొడాఫినిల్ అనే ఒక డ్రగ్స్ ఉన్నాయి సార్. యూజువల్లీ మనం దాన్ని కూడా బట్ అది మనం స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉండి ఆ ఏజ్ గ్రూప్ దాన్ని బట్టి కూడా మనం యూజ్ చేస్తాం. ఎనీ సర్జరీస్ వీళ్ళకి ఏమైనా సర్జరీస్ పనిచేస్తాయా? యా సార్, సర్జరీస్ హెల్ప్ అవుతాయి సార్. యూజువల్లీ ఒబెసిటీకి మీకు యాంటీ ఒబెసిటీ సర్జరీస్ మనకి హెల్ప్ అవుతుంది సార్. వాట్ అబౌట్ ఇక్కడ జా రిలేటెడ్ కానీ ఎనీ అప్పర్ ఎయిర్వే సర్జరీస్ అటువంటివి ఏమైనా ఉపయోగపడతాయా? ఉంటుంది సార్. యూజువల్లీ అంటే అప్పర్ ఎయిర్వే కన్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థ్రోట్లో కానీ నేసల్లో కానీ ఎడ్నాయిస్ కానీ పాల్ప్స్ కానీ ఇలాంటివి ఏమన్నా అవి కూడా మనకి ఈ స్నోరింగ్ అనే దానికి హెల్ప్ ఉంది. సో ప్రొవైడెడ్ దానివల్ల ఏమన్నా కొంచెం మనకి బెనిఫిషరీ ఉంది అని అనుకుంటే ఆబ్వియస్లీ వీ రికమెండ్ సర్జరీస్ సార్. ఓకే. సో దానికి తరో ఇన్వెస్టిగేట్ చేయాలి మనం. ఇన్వెస్టిగేట్ చేసి ఇన్ కేస్ అదే సార్ మనకి ఈ అబ్స్ట్రక్షన్ అనేది ఇంట్రాల్యూమినల్ అంటే ఆ శ్వాస పోయే దారిలో ఏమన్నా మనకి అబ్స్ట్రక్షన్ ఉంది అని అనుకుంటే విచ్ సర్జికల్లీ మనకు బెనిఫిషియల్ ఉంది అని అనుకుంటే ఆబ్వియస్లీ సర్జరీస్ చేస్తాం. ఎడినాయిడెక్టమీ కానీ ఇలాంటివి చేస్తాం జరుగుతుంది. ఓకే. సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి మెయిన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ప్యాప్ థెరపీస్ ప్లస్ మనకి మీరు సజెస్ట్ చేసినట్టు కొంతమందికి ట్యాబ్లెట్స్ ఆర్ సర్జరీస్ కూడా అవసరం పడితే చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు యాజ్ ఎ పల్మనాలజిస్ట్, యాజ్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ చాలామందికి తెలుసు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ చేసే ప్రొసీజర్ ఎండోస్కోపీ అని, కొలనోస్కోపీ అని ఇతర ప్రొసీజర్స్ ఉంటాయి. మీకు మీ బ్రాంచ్లో కూడా యూ హ్యావ్ సచ్ స్కోపీ అప్ యువర్ స్లీవ్. మీరు చేసే స్కోపీ ఉంటుంది, చాలామందికి దాని పేరు కూడా తెలీదు. దట్ ఈస్ నోన్ యాజ్ బ్రాంకోస్కోపీ. అసలు ఏంటి బ్రాంకోస్కోపీ అండ్ ఎండోస్కోపీకి బ్రాంకోస్కోపీకి డిఫరెన్స్ ఏంటో జనరల్ పబ్లిక్ అర్థమయ్యేటట్టు చెప్పగలరా? సో బ్రాంకోస్కోపీ ఎండోస్కోపీ రెండు ఒక టైప్ ఆఫ్ స్కోపీస్ అండి. ఎండోస్కోపీ వచ్చేసేటప్పటికి రెండు ఒకే పాత్వే నుంచి వెళ్తాం. కొంచెం మేము ఆయన ఒక పక్కకి వెళ్తారు, నేను ఇటు పక్కకు వెళ్తాను, అంతే డిఫరెన్స్. సో సార్ది వచ్చేసేటప్పటికి మొత్తం అంతా మనం పేగు భాగాలన్నీ మనం చూసుకునేదానికి. ఇది వచ్చేసేటప్పుడు ఊపిరితిత్తుల్లో ప్రతి భాగం మనం క్లియర్గా చూస్తాం జరుగుతుంది. ఇది మనకి డయాగ్నోసిస్కి హెల్ప్ అవుతుంది, థెరపటిక్గా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తినేటప్పుడు మాట్లాడకూడదు అని చెప్పి. ఎందుకు అంటే వాళ్ళకి ఈ ఫుడ్ దగ్గర నుంచి స్పిల్ ఓవర్ అయ్యి ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లలకి సడన్గా ఒక్కొక్కసారి ఆయాసం వస్తుంది. అలాంటి టైంలో ఈ బ్రాంకోస్కోపీయే మనకి హెల్ప్ అవుతుంది సార్. ఫారిన్ పార్టికల్స్ ఏమన్నా రిమూవ్ చేసేదానికి ఉంటుంది. సో మన ఈ బ్రాంకోస్కోపీ వచ్చేసేటప్పటికి సేమ్ ఇలాగ కెమెరా విజువలైజేషన్ ఉంటుంది సార్. సో చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది. అది దేని నుంచి పంపిస్తారు? ముక్కు నుంచా నోటి నుంచా? ముక్కు నుంచి పంపించవచ్చు, నోటి ద్వారా కూడా పంపించవచ్చు. బట్ ప్రిఫరబుల్లీ మనం ముక్కు ద్వారా చూస్తాం సార్. ఎందుకనంటే ముక్కు శ్వాస పోయే దారి, ఆ గాలి పోయే దారిలో కూడా మనకి ఏమన్నా ఇన్ కేస్ ఏమన్నా సెక్రేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం దీనికి సక్షన్ కెపాసిటీస్ ఉంటాయి, సక్షన్ కూడా మనం చేసుకోవచ్చు. వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తుల్లో మన కుడి పక్క ఎడమ పక్క రెండు పక్కలా చూస్తాం. సెక్రేషన్స్ ఏమైనా ఉన్నా కూడా తీయగలుగుతాం జరుగుతుంది. ఇన్ కేస్ ఫారిన్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా జరుగుతుంది. ఇన్ కేస్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే ఏమన్నా గడ్డలాగా ఉంది, క్యాన్సర్ గడ్డలాగా ఉన్నాయి, అలాంటివి కూడా మనం టెస్ట్కి పంపించుకునే దానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే. లేదా ఎక్యూట్ కండిషన్ అత్యవసర పరిస్థితుల్లో కొంతమందికి రక్తపు వాంతుల్లాగా లేకపోతే రక్తం పడుతూ ఉంటుంది దగ్గినప్పుడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మన ఎమర్జెన్సీలో ఈ బ్రాంకోస్కోపీ చేసుకుని ఏ పర్టికులర్ పార్ట్లో బ్లీడ్ అవుతుంది అనే దాన్ని మనం బ్లీడింగ్ ఆఫ్ చేయగలుగుతాం. ఓకే. సో బ్రాంకోస్కోపీ ద్వారా మనకి ఏదైనా ఫారిన్ బాడీస్ ముఖ్యంగా పిల్లల్లో అది రిమూవ్ చేయటం, అట్లనే బ్లీడింగ్ కంట్రోల్ చేయటం, ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవటం,
ఇతరితర ఊపిరితిత్తుల్లో మనకి ఇబ్బందులన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. సో ఎండోస్కోపీ చాలామందికి రొటీన్గా చేస్తూ ఉంటాము. ఎండోస్కోపీ చేసిన తర్వాత రొటీన్గా అడిగే ప్రశ్న చాలామంది అడుగుతారు, నా ఊపిరితిత్తులు ఎట్లా ఉన్నాయి, నా లివరు ఎలా ఉంది, గుండె ఎట్లాగుంది, కిడ్నీలు ఎట్లాగున్నాయి అని అడుగుతారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండోస్కోపీలో మనకి అటువంటివి ఏమీ కనిపించవండి. ఎండోస్కోపీలో అంటే కేవలం జీర్ణకోశ లోపల భాగంలో ఉన్న ఆర్గాన్స్ లేదంటే లోపల భాగంలో ఉన్న సిచ్యువేషనే మనకి తెలుస్తుంది. మనకి ఎండోస్కోపీ అన్నవాహిక, స్టమక్కి, అట్లానే బ్రాంకోస్కోపీ అనేది కొంతవరకు ఊపిరితిత్తుల్ని మనకి విజువలైజ్ చేసుకోవడానికి అవసరం అవుతుంది. బ్రాంకోస్కోపీలో కనిపించేవి కొన్నిసార్లు మనకి ఎక్స్రేలో కనిపించవు, కొన్నిసార్లు సిటీ చేయవలసి ఉంటుంది. కాబట్టి అన్నీ కలిపి మనం ఓవరాల్గా సిచ్యువేషన్ పిక్చర్ అనేది అసెస్ చేయడం జరుగుతుంది. సింగిల్ టెస్ట్తో మనకి అన్ని ఇబ్బందులు తెలియకపోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో బ్రాంకోస్కోపీ చేసిన తర్వాత కూడా ఎక్స్రే లేదంటే సిటీ అటువంటి టెస్టులు కూడా చేయవలసి ఉంటుంది. ఇటువంటి క్వశ్చన్స్ మీరన్నా ఫేస్ చేశారా? ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకనంటే ఇప్పుడు మన లంగ్ వచ్చేటప్పటికి ఎయిర్వే ఉంటుంది, ప్యారెన్కైమా ఉంటుంది. కంప్లీట్లీ రెండు డిఫరెంట్. మీరు చెప్పాలంటే ఈ రెండు కలిపిన తర్వాత బయట మళ్ళీ ప్లూరా అని ఉంటుంది. సో దాని ఆర్గాన్స్ అలాగా మనకి ఎస్టాబ్లిష్ అయ్యాయి. కాకపోతే ఈ బ్రాంకోస్కోపీలో మనం మెయిన్ చేసేది ఈ బ్రాంకస్ వరకే చూస్తాం సార్. బ్రాంకస్ తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేయలేని లంగ్ అనేది చాలా ఉంటుంది. బట్ వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే ఒక్కసారి చూపు వేసాం కదా మొత్తం అంతా మనకి క్లియర్ అయిపోతుంది, సో లంగ్లో ఏమీ ఉండదు అని అనుకుంటాం. కానీ దీనికి కూడా కొన్ని ప్రీ రిక్వెస్టీస్ ఉన్నాయి సార్. మనం ఇది చేసే ముందు కొన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత కూడా మనం ఇంకొక ఎక్స్రే లాంటివి కూడా తీసుకోవాల్సి వస్తుంది. బట్ దీనివల్ల మొత్తం అంతా ఎక్స్ప్లోర్ అవ్వదు సార్. దీనికంటూ ఇండికేషన్ ఉంటేనే మనం చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో మనకి బ్రాంకోస్కోపీతో పాటు ఈ బస్ అని అటువంటివన్నీ ఉంటున్నాయి. అవేంటి అసలు ఈ బస్ అంటే? ఉంటుంది సార్. ఇది ఒక అల్ట్రాసౌండ్ సార్. ఎండోబ్రాంకిల్ అల్ట్రాసౌండ్ అనేది మనం చెప్పుకుంటాం. యూజువల్లీ మనకి ఈ లింఫ్ నోడ్స్ అని అంటాం కదా, గ్రంథిలు ఇలాంటివి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్లో కానీ మనం యూజువల్లీ మనకి అప్రోచ్ వచ్చేటప్పటికి హార్ట్ చుట్టూరు ఉండేటప్పుడు కొంచెం హై రిస్క్ అండ్ సెన్సిటివ్ ఏరియా. మనం అన్ని రకాలుగానే మనం దాన్ని అప్రోచ్ వెళ్ళాం. ఈ అల్ట్రాసౌండ్ ద్వారా లేకపోతే బ్రాంకోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా మనం దాన్ని స్కాన్ చేసుకుని ఆ గ్రంథి నుంచి చిన్న పార్ట్ అనేది తీసుకుని మనం టెస్ట్ చేసుకుని ఇది మనకి ఇన్ఫెక్షన్ కానీ క్యాన్సర్కి యూజువల్లీ ఎక్కువగా హెల్ప్ అవుతుంది. స్టేజింగ్ ఆఫ్ క్యాన్సర్కి కానీ మనం ఏ స్టేజ్లో ఉన్నామనే దీనికి హెల్ప్ అవుతుంది సార్. ఓకే. సో సతీష్ గారు, మీరు పర్సనల్గా ఏదన్నా ఇంట్రెస్టింగ్ కేసు చూడటం కానీ లేదంటే ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, చాలామంది పేషెంట్ని చూసుంటారు, ఎనీ హార్ట్ టచింగ్ స్టోరీ యూ హ్యావింగ్? సార్, రీసెంట్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కేసు చూశాను. బేసికల్లీ యంగ్ లేడీ, ఆవిడికి ఒక ఇంచుమించు 1 month నుంచి ఫీవర్ ఉంటుంది. ఆవిడ కొంచెం రిమోట్ ఏరియాలో ఉంటారు అనుకుంటా. అన్ని హాస్పిటల్స్ లోకల్లో తిరిగారు, సంథింగ్ వెళ్ళారు. బట్ రీసెంట్లీ నాకు 1 week బ్యాక్ వచ్చారు. వచ్చిన తర్వాత అసెస్ చేస్తానండి, ఆవిడకి ఫీవర్తో పాటు కొంచెం కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్, అంటే తెలియకుండా బాగా బరువు తగ్గటం, ఆకలి లేకపోవడం, ఇలాంటివి చాలా కొంచెం కాంప్లికేటెడ్. సో అడ్మిట్ చేసి నేను ఎవాల్యుయేట్ చేయడం జరిగింది. ఎక్స్రేలో నాకు ఏంటంటే కొంచెం చిన్న డౌట్ఫుల్ ప్యాచ్ లాగా ఉంది. కొంచెం ఎక్స్రేలో కొంచెం చిన్న గడ్డలా ఉంది. ఆ గడ్డ క్రిమి వల్ల అయినా అవ్వచ్చు, లేదా క్యాన్సర్ గడ్డ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఈ రెండిట్లోనే మనకి బరువు తగ్గటం, ఆకలి లేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది చెప్పలేము. ఫర్దర్గా సిటీ చేసాం. సిటీ చేసేటప్పటికి క్రిమి వల్ల అనేది తెలిసింది. బట్ అది ఏ క్రిమి అనేది నేను చెప్పలేకపోతున్నాను. పేషెంట్ కూడా ఏంటి అంటే కొంచెం ఆయాసంతో పడటం వల్ల ఆవిడ కూడా ఏంటంటే ఈ కఫం అనేది ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే యూజువల్లీ నేను ప్లాన్ చేసి కొంచెం వాళ్ళకి అఫోర్డబుల్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి కొంచెం వాళ్ళకి బ్రాంకోస్కోపీ చేయడం జరిగింది. బ్రాంకోస్కోపీ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ట్యూబర్క్లోసిస్ అనేది పాజిటివ్ వచ్చింది. సో యూజువల్లీ అదే సార్, మనకి ఈ స్ఫూటం ప్రొడక్షన్ అనేది కొంతమంది దగ్గినా కూడా ఏంటంటే పర్టికులర్గా పైనుంచి వరకే మనకి కఫం లేకపోతే శ్లేషం అనేది బయటపడుతుంది.
బట్ మనకు పర్టికులర్గా ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ అయిందో అక్కడి నుంచి మనం క్లియర్గా మనకి ఈ కఫం అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకున్న కేసులో కూడా ఆవిడకి రైట్ లోవర్లో బాగా ఇన్ఫెక్ట్ అయ్యింది. సో కుడి పక్కన కింద నుంచి ఆవిడకి ఆ స్ఫూటం అనేది మనకి ఈ బ్రాంకిల్ ట్రీలోకి కనెక్షన్ బాగా కొంచెం ఎక్కువగా కష్టంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆవిడ ఉండే జనరల్ కండిషన్ కూడా మనం ఈ స్ఫూటం అనేది ఆవిడ దగ్గి వీయలేకపోయారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి బ్రాంకోస్కోపీ అనేది కొంచెం బాగా హెల్ప్ అవుతుంది సార్. ఓకే. డయాగ్నోసిస్గా మనం వెళ్ళి చూసుకునేదానికి కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ ఈవిడికి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఈ రక్తపు కఫంలో కూడా రక్తం పడే అవకాశం. సో దీనివల్ల ఏంటంటే ఈ డయాగ్నోస్టిక్ ప్లస్ థెరపేటిక్ చేయడం కూడా జరిగింది. సో మనకి బ్లీడింగ్ స్పాట్ ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం బ్లీడింగ్ ఆపాము. అండ్ మోర్ ఓవర్ కొంచెం ఈ కఫం కూడా మనం శాంపిల్స్ కూడా మనం స్లాషం అనేది తీసుకుని దాన్ని టెస్ట్ చేయడం వల్ల జరిగింది. దీనివల్ల మనకి టీబీ క్రిమి సంఖ్య ఎంతవరకు ఉండేదని మనకి తెలియటం జరిగింది. ఓకే. సో దానివల్ల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. షీఈస్ డూయింగ్ గుడ్. వండర్ఫుల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ సతీష్ గారు. సో ఫైనల్లీ అందరూ పేషెంట్స్ వెళ్ళేటప్పుడు ఎట్లాగైతే ఫుడ్ గురించి ఎక్సర్సైజ్ గురించి అడుగుతారో మన పాడ్కాస్ట్లో వన్ ఫైనల్ క్వశ్చన్, మన లంగ్స్ హెల్తీగా ఉండటానికి వాట్ ఈస్ ద డైట్ యూ రికమెండ్ అండ్ వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్ యూ రికమెండ్? డైట్ అంటే సార్ లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కంఫర్ట్ డైట్ ఉంటుంది. బట్ మోర్ ఓవర్ ఐ ప్రిఫర్ ఏంటంటే ఏమేమి తీసుకోకూడదో చెప్తాను. సో మిగతాది వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్లో ఉండేదాన్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. యూజువల్లీ కారం, పులుపు, మసాలా ఐటమ్స్ తీసుకోకూడదు. ఎందుకనంటే దీనివల్ల రిఫ్లెక్స్ ఉంటుంది. ఓకే, ఈ రిఫ్లెక్స్ వల్ల యాస్పిరేట్ అవుతుంది, లేకపోతే స్ప్యూటమ్ లేకపోతే ప్రొడక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంచెం పాలు, పెరుగు పదార్థాలు తీసుకోకూడదు యానిమల్ ప్రోటీన్ వల్ల. సేమ్ దానివల్ల నాన్ వెజిటేరియన్ తగ్గించడం మంచిది. అండ్ ఫ్రూట్స్లో వచ్చేటప్పటికి సిట్రస్ ఫ్రూట్స్ యూజువల్లీ అంటే గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇవి కొంచెం సిట్రస్ ఫ్రూట్స్ అంటే బత్తాకాయ, నారింజకాయ, కమలాకాయ ఇవి తీసుకోకూడదు. దీనివల్ల కొంచెం ఈ కఫం ప్రొడక్షన్ అనేది కొంచెం, గ్రేప్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది, పండు జామకాయ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ విటమిన్ సి అని చెప్పచ్చు, బట్ ఇవి కూడా కొంచెం స్ఫూటం ప్రొడక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్స్ కానీ, కోల్డ్ ఐటమ్స్ మోస్ట్లీ చల్లగా ఉండేవి కానీ, ఫ్రిడ్జ్లోంచి తీసిన వండినవి కానీ ఇవి కూడా కొంచెం ఎక్కువగా మనం అవాయిడ్ చేయడం మంచిది. తీసుకోవాల్సింది ఏ ఆహారమైనా కూడా తీసుకోవచ్చు, వేడిగా తీసుకుంటే మంచిది, కొంచెం విభజించి తీసుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్. అంటే ఎవ్రీ 2 అవర్స్కి కొంచెం డైట్ అనేది సమ్ అదర్ వే వాళ్ళు తీసుకుంటాం వల్ల వాళ్ళకి కొంచెం ఈ సర్క్యులేషన్ కానీ లేకపోతే అబ్జార్ప్షన్, డైజెషన్ కూడా కొంచెం బాగుంటుందని నా బెటర్. ఇన్ కేస్ ఏమన్నా కొంచెం రికరెంట్గా ఏమన్నా ఉంది అంటే ప్రిఫర్ చేసేది వేడి నీళ్ళ ఆవిరి, స్టీమ్ ఇన్హలేషన్ అనేది కొంచెం సజెస్ట్ చేస్తాం. ఓకే. స్టీమ్ ఇన్హలేషన్ కూడా సార్ వీళ్ళకి కొంచెం అపోహ ఉంది. మన వాళ్ళు ఎలా ఉంటుందని అంటే అమృతాంజనం ఇలాంటివి చాలా వేసి కొంచెం పెడతారు, సూదరింగ్ ఏజెంట్స్. బట్ ప్రిఫరబుల్లీ నేను సజెస్ట్ చేయను సార్. అదైతే పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, కొంచెం ఒక పసుపు వేసి ప్లెయిన్ వాటర్తో ట్రెడిషనల్ వేలో ఆవిరి తీసుకుంటే దీనివల్ల మనకి శ్వాసకోణాలు, ఊపిరితిత్తులు అనేది హ్యూమిడిఫై అవుతుంది సార్. హ్యూమిడిఫై అంటే ఈ సర్క్యులేట్ అవుతుంది, ఆ వేడి ఆవిరి మంచం లోపలికి వెళ్తా ఈ కఫం శ్లేషం అనేది ఏదైనా కొంచెం అతుక్కున్న భాగం దానివల్ల కొంచెం క్లియర్ అయ్యి కొంచెం మనకి స్ఫూటం అనేది బయటకు వస్తుంది, లేకపోతే కఫం అనేది బయటకు వస్తుంది. ఓకే. అండ్ వాట్ అబౌట్ ఎక్సర్సైజ్? ఎక్సర్సైజెస్ సార్ యూజువల్లీ నేను సజెస్ట్ చేసేది ఫస్ట్ 2 టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీకు హీల్ అండ్ హెల్తీగా ఉన్నారు, నడవగలిగారు, ప్లెయిన్ సర్ఫేస్ మీద ఒక 1/2 అవర్ వాక్ చేయడం బెటర్. అంటే మనకి చెప్తూ ఉంటారు సార్, లేదంటే నేను ఇంట్లో పని చేసుకునేటప్పుడు బాగా నడుస్తూ ఉంటాను, లేదా పని దగ్గరికి వెళ్ళినప్పుడు నా పని అంతా నడుస్తామంట, అది ఎప్పుడు వాకింగ్ కింద కన్సిడర్ అవ్వదు సార్. మన ఏ పని లేకుండా ఎగ్జాక్ట్లీ దానికోసం చెయ్యకాళ్ళు బాగా ఊపుకుంటూ పీస్ఫుల్గా నడిచేది వాకింగ్ అనేది నా ఆలోచన. సో లెట్ దెమ్ వాక్ ఫర్ 1/2 అవర్. ఒక 1/2 అవర్ వాకింగ్ ఈజ్ ఎనఫ్ సార్. అది ఫిజికల్ ఎక్సర్సైజెస్ చెప్తాను. అండ్ మిగతాది వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్లో జిమ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా చేసుకో. సైకలాజికల్ ఎక్సర్సైజెస్ అని అంటే యోగా టైప్, ఇవి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేయొచ్చు. మజిల్ కండరాలు స్ట్రెంత్ చేసుకునే ఎక్సర్సైజెస్ ఇవి చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఈ 2 మనకి కొంచెం లంగకి వెళ్ళిపోతుంది.
ఓకే సార్. సో విత్ దిస్ వి ఎండ్ అవర్ సెషన్. ఈరోజు పాడ్కాస్ట్లో లంగ్స్ గురించి ఎన్నో తెలుసుకున్నారు. స్మోకింగ్ వల్ల జరిగే నష్టాలు, అట్లానే వేపింగ్ గురించి ఇతర లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడాను తెలుసుకున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ డాక్టర్ సతీష్ ఫర్ థ్యాంక్ యూ జాయినింగ్ అవర్ పాడ్కాస్ట్. డాక్టర్ గారు హీఈస్ అవైలబుల్ ఫుల్ టైమ్ ఎట్ అవర్ మిత్ర మెడికేర్ హాస్పిటల్ భీమవరంలో అవైలబుల్గా ఉన్నారు. అపాయింట్మెంట్స్ కొరకు లేదంటే ఇతర కన్సల్టేషన్స్ కొరకు స్క్రీన్ మీద నెంబర్ పెడతాం, కంపల్సరీ కాల్ చేయండి. వన్స్ అగైన్ డాక్టర్ సతీష్ మాటేటి, పల్మనాలజిస్ట్, MBBS MD పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ అండ్ ఇంటెన్సివిస్ట్ అట్ మిత్ర మెడికేర్ హాస్పిటల్ భీమవరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.